గుడ్ ఈవినింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నా వాయిస్ వినపడుతుందా బ్రదర్? వినపడుతుంది బ్రదర్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుని ప్రార్థన కూడా ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, నువ్వు చేస్తున్న మేలులు బట్టి నీకు వందనాలు తండ్రి. మరొక బుధవారం మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభా, నీ వాక్యం ధ్యానించబోచుండగా ప్రభా, నీకు సమస్తము నీకు మహిమకరంగా మేము చేయటం మాకు నేర్పు తండ్రి. ప్రభా, నువ్వు ఇచ్చిన ఈ వాక్యాలు మేము విని ఆచరించే వ్యక్తులుగా ఉండేటట్టు సహాయం చేయి తండ్రి. ప్రభా, మేము విని పెడచెవిని పెట్టే వ్యక్తులుగా కాక, మా జీవితాలు ఇసుక నేల మీద కట్టుకున్నట్టు కాక ప్రభా, మా జీవితాలు బండ మీద కట్టుకుని ఇల్లులాగా ఉండేటట్టు సహాయం చేయి తండ్రి. వచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలు తండ్రి. నీకు ఎవరైతే రావాలో వారందరూ సమయానికి వచ్చేటట్టు చేయమని, అదేవిధంగా ఎవరైతే ప్రభా మరి నీ వాక్యం చెప్పబోతున్నారో ప్రభా, వారిని నీ అభిషేకంతో వారిని నింపు తండ్రి. నీ మహిమ కోసం వారికి చెప్పడం వారికి నేర్పు తండ్రి. నువ్వు చేస్తున్న మేలులు బట్టి నీకు వందనాలు చెల్లించుకొని క్రీస్తునామం ప్రతిమాలు వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. దివ్య సిస్టర్ గారు మన ఫ్రెండ్ సాంగ్స్ పాడతారు. సాంగ్ నంబర్ 14. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే, వేడుచుండు భక్తుల మోరాలు వినే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము, ఇద్దరు ముగ్గురు నా నామమున్ ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం కీర్తించేదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము, సృష్టికర్త క్రీస్తు యేసు నామం పది జీవిత కాలమెల్లా కీర్తించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము, మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. సాంగ్ నంబర్ 20. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ,
సేరదీచి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేరదీచి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. ఇప్పుడు విజయ్ కుమార్ బ్రదర్, తర్వాత అచ్యుత్ బ్రదర్ వాక్యం షేర్ చేసుకుంటారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యేసు బోధించిందంతయు అనే దానిలో మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకి ఉండకూడని వైఖరుల్లో 3 ప్రధానంగా ఏంటంటే దానం, డబ్బులు ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ, ఉపవాసం ఉండేటప్పుడు కానీ ఉండకూడని వైఖరి ఏంటంటే మనుషుల నుంచి ఘనతను పొందుకోవాలని మనం ఆ పనులు చేయకూడదు. ఎందుకంటే మూడిట్లో కామన్గా ఉన్న ఒక మాట ఏంటంటే ఇతరులకు తెలియకుండా నువ్వు రహస్యంగా చేస్తే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మూడిట్లోనూ కామన్గా ఉన్నది ఏంటంటే మనం ఆ మూడిటిని దేనికోసం చేస్తున్నాము అంటే దేవుని నుంచి ఫలం పొందుకోవాలని, అంతేగాని మనుషుల నుంచి కాదు. మనుషుల నుంచి పొందుకోవాలనే ఆలోచనతో కనుక చేస్తే అది ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఏంటంటే వాళ్ళు పొగుడుతారు మనల్ని, అబ్బా ఎంత గొప్పగా చేస్తున్నాడు, ఎంత గొప్పగా దానం చేస్తున్నాడు, చాలా ఎక్కువ సమయం ప్రార్థన చేస్తున్నాడు, గొప్ప దైవజనుడు అనుకుంటా, లేదంటే ఉపవాసం ఇంతకాలం ఉపవాసం ఉంటున్నాడు, ఇలాంటి అప్పుడే వచ్చేసినట్టే ఫలం. అది మనకి నిత్యత్వంలో ఉపయోగం లేనిది. అది మనుషుల నుంచి ఘనతను కోరుకోకూడదు ఈ 3 విషయాల్లో ఎస్పెషల్గా. ఇది ఇక్కడ వాక్యం చెప్తుంది. ఉపవాసం విషయంలో కూడా మనం అదే విధంగా ఉండాలి. ఇక్కడ వాక్యం క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండాలి అనేది. అంటే మనమంట ముఖాన్ని కడుక్కొని తలంటుకొని కనిపించాలి. ముఖం కడుక్కొని తలంటుకొని ఉండమని వాక్యం చెప్తుంది. అంటే విచారంగా ఉండొద్దు, నీరసంగా మొహం పెట్టుకుని ఉండొద్దు. ఏంటి ఇలా ఉన్నావు అంటే ఉపవాసం ఉన్నానని చెప్పడానికి అనమాట. అంటే ఉద్దేశం ఇతరులకు తెలియాలి అనేది. సో దానివల్ల ఫలితం ఏమీ లేదు. కానీ అందుకని ఏం చెప్తున్నానంటే క్లియర్గా ఖచ్చితంగా ఉపవాసంలో ఉన్నప్పుడు నీరసం వస్తుంది కాబట్టి ఆ నీరసంగా మనం మొహం కనపడకుండా ఉండడానికి మొహాన్ని నీట్గా కడుక్కొని తలస్నానం చేసి ఇంకొక కొత్త బట్టలు వేసుకుని ఉండమని ఉంది. అంటే యాక్టివ్గా ఉండాలి మనం. అంటే ఇతరులకి ఎవరికీ డౌట్ రాకూడదు మనం ఉపవాసం ఉంటున్నామని. అంటే రహస్యం అనేది చూచేసండి చాలా క్లియర్గా చెప్తుంది. కానీ చాలా చోట్ల చూస్తాం మనం, ఇవాళ ఉపవాసం ఉంటాం. కొన్నిసార్లు మనం కొంతమంది రెగ్యులర్గా సాటర్డే ఉపవాసం ఉండటం అనేది అలవాటు. వాళ్ళు ఆ టైంలో అక్కడికైనా వెళ్ళాల్సి వస్తే తినరు. ఎందుకు తినట్లేదంటే ఉపవాసం ఉంటున్నానని చెప్పాల్సి వస్తుంది. మరి అలాంటి సందర్భాల్లో ఎలా ఉండాలి? దేవుని చిత్త ప్రకారం అంటే ఎలా అనిపిస్తే, అంటే ఇతరులకు తెలియకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు ఆ డేట్‌ని మార్చుకోవడం,
ఎందుకంటే మనం ఇలానే ఖచ్చితంగా చేయాలనేది ఎక్కడ మనకి ఆజ్ఞ లేదు కాబట్టి డేట్‌ని మార్చుకోవడం. ఇతరులకి తెలియకుండా ఉండాలి అనేది ఇక్కడ క్లియర్‌గా చెప్పబడింది. ఎందుకంటే రహస్యమందు చూచున్న తండ్రికి మాత్రమే తెలియాలి. అయితే ఉపవాసం అసలు ఎందుకుండాలి అని ఆలోచించినట్లయితే మనం పాత నిబంధనలో నుంచి చూసినా, కొత్త నిబంధనలో చూసినా ఉపవాసం చేయమని ఆజ్ఞ అయితే క్లియర్‌గా ఎక్కడా లేదు కానీ ఒక చోట లేవీ కాండంలో ఉంటది. మీ ఉదయం నుండి సాయంత్రం వరకు మీ ప్రాణములను దుఃఖపరుచుకొనవలెను అని. అది ఉపవాసంగా కొంతమంది చెప్తారు. ఓకే. ఆహ్, అయితే కొత్త నిబంధనలో మనకు ఆజ్ఞగా ఇదంటూ లేదు కానీ, యేసు ప్రభు ఉపవాసం చేయడం మనం చూస్తాం. 40 దినాలు, 40 రాత్రులు. హ్మ్. ఆయన ఆహ్, పరిచర్య బిగించేయడానికి ముందు బాప్తిస్మం తీసుకున్న తర్వాత. తర్వాత కాలంలో మనం చాలా చూస్తాం. ఏది కొత్త నిబంధన స్టార్ట్ అయిన తర్వాత ఆది సంఘంలో ఉపవాసాలుండి వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఆళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు కూడా ఉపవాసం ఉంటారు వాళ్ళు. ఉపవాసం అనేది రూల్ లేదు కానీ అది ఉండటం అనేది అలా ఉండటం అనేది చాలా ఉపయోగకరమైనది అని మనం చూస్తా ఉన్నాం. గత వారం కూడా షేర్ చేసుకున్నాను. ఏంటంటే ఎందుకు యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు అనే ప్రశ్న గురించి నేను ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఆయన అక్కడ 40 దినాలు, 40 రాత్రులు ఉపవాసం ఎందుకున్నారు అంటే, అసలు ఎందుకు అరణ్యానికి కొనుపోబడ్డాడు అంటే, సాతాను చేత శోధింపబడ్డానికి. అంటే రాబోయే శోధనని జయించాలి అంటే, ఈయనకి శక్తి కావాలి. సో, ఉపవాస ప్రార్థన అనేది చాలా శక్తివంతంగా ఉంటుంది. అది మనల్ని శక్తితో నింపుతుంది. పరిశుద్ధాత్మని శక్తితో. అలాగే ఇంకొక చోట కూడా మార్కు సువార్త 9వ అధ్యాయంలో చెప్తారు. ఈ ఈ నే మేము ఈ దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని ఆయన శిష్యులు అడిగినప్పుడు ఆయన చెప్తారనమాట. ఉపవాసం కేవలం ప్రార్థన వలననే అని ఉంటది. దానిలో కింద నోట్‌లో ఉంటదనమాట. ఉపవాస ప్రార్థన వలననే మాత్రమే ఇది సాధ్యమవుతుంది అని. సో, ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు దానికి స్పెసిఫిక్‌గా మాట్లాడుతున్నారు అంటే ఆహ్, పాత నిబంధనలో ఉపవాసం అని ఉన్న చోటల్లా మా ప్రాణములను మేము ఆయాసపరుచుకునే దినం అని మాట్లాడతారు. ప్రాణాలని ఆయాసపరుచుకునే దినమంట ఉపవాసం. ఎందుకు అంటే మనం బ్రతకడానికి మనకి ఫుడ్ కావాలి. మనకి శక్తి కావాలంటే ఆహారం కావాలి. సో, ఆ రోజు ఆహారం తీసుకోకపోవడం అనేది ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఒక స్పెసిఫిక్ రీజన్‌తో నేను దేవుడి దగ్గరికెళ్ళి దేవా నాకు ఈరోజు ఆహారం కంటే నాకిది ముఖ్యం. దీన్ దీన్ని దీని కోసం నీ దగ్గరికొస్తున్నాను అని అంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు దాన్ని దర్శిస్తాడు. అందుకని ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైంది. కాబట్టి ఒక స్పెసిఫిక్ రీజన్, ఒక బలహీనతలో మనం పడిపోతున్నా, ఒక దాని మీద మనం జయం సంపాదించాలనుకుంటున్న కోపమో, లేకపోతే మరింకోటో ఏదో ఒకటి. త్వరగా ఎక్కువ బలహీనతలుంటాయి. పదే పదే ఒక పాపంలో పడిపోతున్నా, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేది ఖచ్చితంగా మనకి పనిచేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. అయితే ఒక ఉపవాసం ఉండటం అంటే ఉన్నంత సేపు మోకాళ్ళ మీద ఉండాల్సిన అవసరం లేదు. అది మనం పని చేసుకుంటూ అంటే అవసరాన్ని బట్టి. ఆహ్, ఆహ్, కుదిరితే ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోవడం ఉత్తమం. లేదు కుదరట్లేదు బయటికెళ్ళి పని చేస్తూ కూడా మనం హృదయంలో దేవునితో మాట్లాడుతూ ఉండొచ్చు మనం పని చేస్తూ కూడా అని జాక్ బ్రదర్ దాన్ని కొంచెం రిలాక్స్ చేస్తున్నారు. అంటే ఒక బాండేజ్‌లో లేకుండా. అలాగే ఒకసారి నేను బెంగుళూరు చర్చ్‌లో ఉన్నప్పుడు కూడా జాక్ బ్రదర్ ఉపవాసం గురించి మాట్లాడుతూ, ఉపవాసం అంటే పూర్తిగా ఆహారం లేకుండా ఉండటం కాదు. రోజులో మనం తినేంత కాకుండా కొంత భాగాన్ని తగ్గించుకోవడం కూడా ఉపవాసం అని చెప్పడం నాకు గుర్తు. సో, సహోదరులతో ఇది షేర్ చేసుకున్న ఎవరన్నా పూర్తిగా ఉండలేని వాళ్ళు కొంతవరకు తీసుకొని ఉపవాసం చేయొచ్చు. ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైంది. దానియేలు గాని, నెహెమ్యా గాని, తర్వాత ఎస్తేరు దినాల్లో గాని, పౌలు సమయంలోనే గాని, ఆది సంఘంలో వీళ్ళంతా కూడా ఉపవాసం చేసున్నారు. ఉపవాసం చేయడం అనేది ఉపయుక్తం. ఇదొకటి నేను నేర్చుకున్నాను. ఆ టైంలో ఎలా ఉండాలి అంటే దుఃఖముఖులై ఉండకూడదు. ఇతరులకి ఎవరికీ తెలియకూడదు. మన కుటుంబ సభ్యులకి తెలుస్తుంది తప్పదది. అండ్ వాళ్ళకి కూడా తెలియకుండా అంటే ఇంట్లో పిల్లలకి తెలియకుండా ఉంచొచ్చు మనం. తర్వాత బయట వాళ్ళకి మాత్రం అసలు తెలియాలని అంటే ఉద్దేశపూర్వకంగా చేయకూడదు. పొరపాటుగా తెలిస్తే ఓకే. బట్ మన ఉద్దేశాన్ని దేవుడు గమనించేది కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రతిఫలం ఉండదు అనేది. తర్వాత భాగం యాక్చువల్‌గా ఈ భాగం ఏంటంటే, ధనం విషయంలో మన వైఖరి ఎలా ఉండకూడదు అనేది చెప్తున్నారు. ఈ భాగం షేర్ చేసుకోవడానికి కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే, ఇప్పుడు మాట్లాడబోయేదంతా కూడా అప్పుడు విన్నదంతా కూడా ఈ భాగం ధనం విషయంలో మనం ఉండాల్సిన వైఖరి ఆహ్, చాలా హై స్టాండర్డ్ అనిపిచ్చింది నాకు. ఎందుకంటే దానిలో నేనసలు
కొంచెం కూడా దానిలో నేను లేను. అంటే ఎలా అంటే ధనాన్ని ఇక్కడ కూర్చుకొనవద్దు, పరలోకంలో నీ ధనం కూర్చుకోమని చెప్తున్నారు యేసయ్య. ధనాన్ని ఇక్కడ కూర్చుకోవద్దు అనే అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఏమి బ్యాంక్ బ్యాలెన్స్ ఏమి పెట్టుకోవద్దు, వచ్చిందంతా ఖర్చు పెట్టేసేసి లేకపోతే ఎవరికొకరికి ఇచ్చేయని కాదు, కానీ ధనం మీద మనసు ఉండకూడదు. ఎందుకంటే ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది. పరలోకంలో నీ ధనం ఉంటే పరలోకం మీద నీ హృదయం ఉంటుంది అని అర్థం. పరలోకంలో ధనం కలిగి ఉండటం అంటే ఏంటి? ఎలా మనం పరలోకంలో మనీని డిపాజిట్ చేసుకోగలము అంటే తర్వాత మత్తయి సువార్తలో గాని, మార్కు, లూకాల్లో 3 చోట్ల ఒక దేవుడు మాట్లాడిన ఒక కామన్ విషయం ఏంటంటే బాగా డబ్బున్న ఒక యవనస్తుడు ఆయనొచ్చి నేను పరలోక రాజ్యానికి వారసుని కావాలంటే ఏం చేయాలని అడిగిన సందర్భంలో నీ డబ్బు అమ్మేసి ఇది బీదలకి ఇమ్మని అంటాడు యేసయ్య కదా. దాని కంటిన్యూషన్‌లో ఏం చెప్తాడంటే అప్పుడు పరలోకంలో నీకు ధనము కలుగును అంటాడు. పరలోకంలో మనకి ధనం కలగాలి అంటే ఇక్కడేంటి మనకున్నదంతా అమ్మేసి బీదలకి ఇమ్మని కాదు ఎగ్జాక్ట్ ట్రాన్స్‌లేషన్. కానీ ధనం మీద మనకు ఆశ ఉండకూడదు. ఎందుకంటే అతన్ని టెస్ట్ చేస్తూ దేవుడు యేసయ్య అడిగింది అదే. కాకపోతే అతని మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతాడు. ధనం మీద అటాచ్‌మెంట్ లేకపోతే అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి మనకు మనసు ఈజీగా వచ్చేస్తది. అసలు ఉపవాసం అంటే కూడా అదే కదా. యెషయా గ్రంథంలో మనం 58వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. ఏమనంటే దేవుడు నేను ఏర్పరచుకున్న ఉపవాసం అంటే ఏంటి అంటే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం, బాధపరిచే వారి బాధ నుంచి బయటికి లాగడం, ఇది కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం అని అంటాడు. సో, ఉపవాసం అన్నా కూడా అది కూడా ఇంకొక మీనింగ్. ఉపవాసం అంటే మనం కేవలం ఆహారం విషయంలోనే చూస్తాం కానీ, దేవుని చిత్తానుసారంగా ఉపవాసం అంటే ఏంటి? అంటే మనం తినాల్సిన ఆహారాన్ని ఇతరులకు పెట్టడం కూడా ఉపవాసమే. అంటే దేవుడు మనకిచ్చిన దానిలో కొంత భాగాన్ని షేర్ చేసుకోవడం కూడా ఉపవాసమే. అది కేవలం మనకు మాత్రమే సొంతంగా చేసుకోకుండా ఇతరులతో షేర్ చేసుకోవడం అదేదైనా గాని. ఇది ఉపవాసం. కాబట్టి పరలోకంలో ధనం కలగటం అంటే మనం మనీతో అటాచ్‌మెంట్ లేకుండా దేవుని చిత్తానుసారంగా దేవుడు ఎవరికైనా సహాయం చేయమని మనసులో ప్రేరేపణ కలిగించినప్పుడు ఎటువంటి లోభం లేకుండా, గ్రీడీనెస్ లేకుండా ఇవ్వటమే. మళ్ళీ తిరిగి ఆశించడం ఉండకూడదు అందులో. మనం ఆల్రెడీ ఇంతకుముందు ధ్యానాల్లో మనం చూసాం. అయితే పరలోకంలో మన మనసుంది అంటే ఎప్పుడు కుదురుతుంది అది? పరలోకంలో మన మనసు ఎప్పుడు ఉంటుంది అంటే తర్వాత వచనాల్లో తెలుస్తుంది ఏంటంటే ఇద్దరు యజమానులకి మీరు దాసులుగా ఉండలేరు. ఆ ఇద్దరు యజమానులు ఒకరు దేవుడైతే ఒకరు ధనం, సిరి. సాతాను కాదు. చాలా క్లియర్‌గా ఉంటది. సో, ధనాన్ని అలాగే దేవుడిని ఈ 2 కూడా ఈక్వల్ స్థానాన్ని ఇచ్చే అవకాశం ఉంటది. అంటే ఈక్వల్ కాదసలు యాక్చువల్‌గా దేవుడితో ధనాన్ని మనం పోల్చలేం. కానీ ఈక్వల్ స్థానాన్ని మనిషిస్తాడు. అంటే ధనాన్ని దేవుడిగా పూజిస్తాడనమాట. అంటే ఫస్ట్ ప్రయారిటీ మనం దేనికిస్తున్నామో అదే దేవుడు మనకి. కొంతమందికి వారి కడుపే వారి దేవుడు. అంటే ఫుడ్ ఉండాలనమాట. ఎంతసేపు దాని గురించి ఆలోచన. సో, ధనం గురించి కూడా మన ఆలోచనలు ఎక్కువగా ఉంటే ధనమే మన దేవుడు. కానీ నిజమైన దేవుడిని మనం ప్రేమిస్తున్నామా? లేకపోతే ధనాన్ని ప్రేమిస్తున్నామా? అనేది మనం ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోవాలి. ఆ టెస్ట్‌కి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు జాక్ బ్రదరు. ఏమనంటే నీకు గిఫ్ట్‌గా కొంత మనీ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు? సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నీ సంతోషం అధికం అవుతుందా? లేదా నువ్వు ధనాన్ని కోల్పోయినప్పుడు నీ సంతోషం కోల్పోతున్నావా అని టెస్ట్ చేసుకుంటే నీకు అర్థమైపోతుంది ధనాన్ని నేను ప్రేమిస్తున్నానా లేదా అని. ఈ టెస్ట్ నేను చేసుకుంటే నాకు వచ్చిన ఆన్సర్ అవును అనే. ఏంటి అవును అంటే సంతోషం పెరుగుతుంది నాకు ధనం వచ్చినప్పుడు. సో, చాలామంది వాళ్ళు అలాగే ఉంటాం. కానీ మరి ఆ స్టాండర్డ్ చూడండి ఎంత హై స్టాండర్డో. కానీ మరి దాన్ని రీచ్ అవ్వాలంటే అది రీచ్ అవ్వచ్చు ఖచ్చితంగా భూమి మీద. యేసు ప్రభు దాన్ని అలా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా మనం ఈ స్టాండర్డ్‌ని రీచ్ అవ్వచ్చు. దానికోసం మనం ప్రయత్నించాలి. చాలా కష్టం. చాలా కష్టం. ఎందుకంటే మనం దైనందిన జీవితంలో మన ప్రతి అవసరం ధనం మీద ఆధారపడి ఉంటది. సో, ధనం కొంచెం అధికంగా వచ్చింది అంటే ఖచ్చితంగా సంతోషం. సో థట్ మనం కంఫర్ట్‌గా జీవించొచ్చు. ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటంటే మ మనం మనకొచ్చే ధనాన్ని బట్టి మనం తృప్తికరంగా జీవిస్తున్నామా లేదా? అంటే కావాల్సినంత ఆహారము, కావాల్సినంత పిల్లలకి కావాల్సినంత చదువు చెప్పించుకోవడం, వాళ్ళ భవిష్యత్ అవసరాల కోసం కొంచెం దాచుకోవడం, ఎవరికన్నా అవసరతలో ఉన్న వాళ్ళకి ఇవ్వగలిగేంత దేవుడు మనకిస్తా ఉంటే ఓకే. అది మంచిది. అంతేగాని నేను ఇంకెంతో లగ్జరీగా గడపాలి అనే దాని కోసం మనం ఆలోచిస్తా ఉంటే అది ఖచ్చితంగా ధనాన్ని ప్రేమించటమే.
అంటే ఇలా ఆలోచించుకోవాలి. అంటే టెస్ట్ అనేది కొంచెం మనం వాస్తవంగా ఆలోచిద్దాం. ఒకసారి సహోదరుడు మనకి సాక్ష్యం కూడా చెప్పున్నారు. ఏంటంటే ఆహ్, బ్యాంక్‌కి వెళ్ళేదాకా అందులో కొంత అడిషనల్ అమౌంట్ ఉన్నట్టు ఆయనకి తెలీదు. అందులో అడిషనల్ అమౌంట్ ఉండటం వల్ల కొన్ని పనులయ్యాయి. చాలా సంతోషంగా అనిపించిందన్నాడు ఆ సహోదరుడు. అంటే ఆ సందర్భంలో దేవునికి మహిమ చెల్లించాడు. డబ్బుల్ని చూసి సంతోషపడడం అనేది ప్రతిసారి డబ్బుల్ని ప్రేమిస్తున్నామని కాదు మీనింగ్. అక్కడ కొన్ని ఆలోచించుకోవాలి సరిగా మనం దాన్ని. కాబట్టి ఉచితంగా వచ్చిన డబ్బు మన సంతోషాన్ని రెట్టింపు చేయకూడదు. ఆ స్థితికి వెళ్ళడం అనేది చాలా కష్టం మనం. కాపోతే ఖచ్చితంగా దాన్ని మనం ప్రయత్నించాలి. దేవుడు సహాయం చేస్తాడు ఆయన్ని అడుగుదాం. అంటే మనకు అర్థమైపోతుంది. అక్కడ మనం దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నామా ధనానికి? దేవునికి ప్రథమ స్థానం ఇస్తేనే పరలోక ప్రార్థనలో మొదటి భాగమైన ఆ 3 అంశాలని మనం సరిగ్గా హృదయపూర్వకంగా చేయగలం. అంతే కదా! మనం ధనానికి ప్రథమ స్థానం ఇస్తే దేవునికి ఇవ్వలేం. క్లియర్‌గా చెప్తుంది వాక్యం. ఏంటంటే ఇద్దరికీ నువ్వు దాసుడిగా ఉండలేవు. ఒకడిని ప్రేమిస్తే ఒకడిని తృణీకరిస్తావని. ధనాన్ని ప్రేమించాము అంటే దేవుడిని తృణీకరిస్తున్నట్టే. దేవుడిని తృణీకరిస్తూ నేను పరలోక ప్రార్థన నేను మొదటగా దేవుని కోసం చేస్తున్నాను. ఆయన రాజ్యం, ఆయన నామము తర్వాత ఆయన చిత్తం జరగాలని అంటే అది అబద్ధమే అవుతది. కదా! సో, చాలా కొంచెం హై స్టాండర్డ్ టీచింగ్స్ ఇవి. దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధాత్మతో నింపబడకుండా మాత్రం ఇది అసాధ్యం అనిపిస్తుంది. కొంచెం భయంగా కూడా అనిపిస్తుంది. చివరగా లూకాసు వార్త 16వ వచనాన్ని ఉటంకిస్తున్నారు. ఏమంటే అసత్యమైన ధనం విషయంలో మనం నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనాన్ని మనకెవరిస్తారు? అసత్యమైన ధనం అంటే ఇప్పుడు నేనేమి ఎవరినో మోసం చేసి తీసుకోవట్లేదు ధనాన్ని. కాకపోతే ఈ లోకంలో ఉండే ధనం అంతా అలాంటిదే కదా! దాని విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. అంటే నాకు దేవుడిచ్చిన ధనానితో నేను తృప్తిగా ఉన్నానా లేదా? అంతే. అది దాని దాని విషయంలోనే నేను నమ్మకంగా ఉండాలి. అంటే సంవత్సరం ఇంక్రిమెంట్ గురించి ఎదురు చూడకూడదా? ఇట్లాంటి క్వెషన్స్ వచ్చాయి నా మైండ్‌కి. సో, దాని మీద ఇంకా ఆలోచించాలి నేను. అంటే ఇంక్రిమెంట్ గురించి జనరల్‌గా ఎవ్రీ ఇయర్, ఇయర్ బై ఇయర్ ఖర్చులు పెరుగుతున్నాయి. కాబట్టి ఇంక్రిమెంట్ ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పులేదు. సో, మన ఫస్ట్ ప్రయారిటీ దేవుడై ఉండాలి ధనం కంటే గూడా. అది ఎంతొచ్చింది అనే దాని మీద మనం ఎక్కువ దాని మీద బాధపడిపోవడం, లేకపోతే టెన్షన్ పడిపోవడం కాకుండా ప్రాక్టికల్‌గా దేవుడు చూసుకుంటాడు. తగ్గిందనుకో ఓకే. దేవుడు చూసుకుంటాడు. పెరిగిందనుకో దేవునికి వందనాలు. అది దేవా నీ చిత్తానుసారంగా నాకు ఖర్చు పెట్టడానికి నాకు సహాయం చెయ్యి. ఇది మన వైఖరి అయి ఉండాలి ధనం విషయంలో. అంటే ధనం అంటే ఓన్లీ ధనంగా చూడొద్దు. మెటీరియల్ అంటే వస్తు వాహనాల విషయంలో కూడా మనం దాన్ని దేవుడిగా చేసుకుంటాం. కొంతమంది ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తా ఉంటాం? బుక్ చదవచ్చు కదా! కానీ కొంతమంది అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేసి ఏంటయి బట్టలు లేదంటే ఇంట్లోకి కావాల్సిన వస్తువులు చూస్తా ఉంటారు. సో, అక్కడ మనం అంటే వస్తువుల మీద మనం ఇష్టం ఉందని అర్థమైపోతుంది. సో, వీటిని ఒకసారి పరీక్షించుకోవాలి మనం. ఆ! ఒక మాట లూకాసు వార్తలో చెప్తున్నాడు. సత్యమైన ధనం ఏంటి అంటే రెవల్యూషన్ ప్రత్యక్షత, వాక్యం పట్ల ప్రత్యక్షత. అలాగే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. అలాగే క్రీస్తు స్వరూపంలోకి మారటం. ఇవి సత్యమైన ధనం అంట. ఈ సత్యమైన ధనం మనకి ఎప్పుడొస్తది అంటే, మనం ఈ లోక సంబంధమైన వస్తువులు, వాహనాలు బ్రతకడానికి మనం కనిపించే ధనం, డబ్బులు. వీటి విషయంలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుడిచ్చిన దాంట్లో తృప్తి పడుతున్నప్పుడు వాటిని దేవుడిస్తాడంట. సో, ఈ విషయంలో చాలా నేను మారాల్సుందని దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నేను ఈ విషయాలు నేర్చుకున్నాను. నా కోసం ప్రేయర్ చేయమని సంఘాన్ని కోరుతున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి విజయ్ కుమార్ అన్న మరి చాలా బాగా చెప్పారు. అన్నతో పాటు నేను కొన్ని విషయాలు నా జీవితంలో నాకు గాడ్ హెల్ప్ చేసిన విషయాలు, మరి ప్రేయర్ విషయంలో కానీ, ఫాస్టింగ్ విషయంలో కానీ, మనీ విషయంలో కానీ, గాడ్ నాకు హెల్ప్ చేసిన విషయాలు, అలాగే నన్ను కరెక్ట్ చేసిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మొదటిగా ఏంటి అంటే గనక నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టడం వల్ల ఏమయ్యేదంటే గనక సిఎఫ్సి అంటే నేను సిఎఫ్సిలో జాక్పన్ అంకుల్ మెసేజ్ ద్వారా రక్షణ పొందినప్పటికీ నేను ఏంటంటే రొటీన్ మా డాడీ మమ్మీ వెళ్ళే చర్చిలకే నేను వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎలాంటి ఉద్దేశం తయారైందంటే ఫాస్టింగ్ అంటే ఉపవాస ప్రార్థన చేస్తే ఏంటంటే ఎలాంటి ఒక ఉద్దేశం నా మనసులో కలిగింది అంటే గనక
ఫాస్టింగ్ అంటే నార్మల్ ప్రేయర్స్ గాడ్ వినరు. అంటే ఎలా అంటే ఇది అంటే ఇంకా చెప్పాలి, క్లియర్ గా చెప్పాలి అంటే హిందూస్ లో వాళ్ళు ఎలా చేస్తారు, హిందూస్ అంటే కనుక ప్రత్యేక పూజలు అంటారు వాళ్ళు. అంటే ఏంటంటే నార్మల్ పూజలు చేస్తే ఇది వర్కౌట్ అవ్వదు, ప్రత్యేకంగా పూజలు చేస్తేనే మీ ఇంట్లో ఉన్న పోతది అన్నట్టు వాళ్ళు చేస్తారు. అలాగే అదే ఇంప్రెషన్ ఏంటంటే నాలో క్రియేట్ అయిపోయింది అనమాట. నేను అక్కడ లోకల్ చర్చ్కి వెళ్ళటం వల్ల, మరి అక్కడ అందరూ నాకు చెప్పడం వల్ల, నేను అక్కడ చూడటం వల్ల ఏంటంటే ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళు లోకంలో ఇప్పుడు చూడొచ్చు మీరు 40 రోజులు ప్రత్యేక ఉపవాస కూడికలు, అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ. ఇక్కడ ప్రత్యేకంగా మారబడతారు. మీ మీ ఇంట్లో ఏమన్నా ఎవరైనా తాగుబోతులు ఉంటే వాళ్ళు మారిపోతారు. ఏమన్నా ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నా ఏమన్నా సరే అన్ని పోతాయి. అలా ఉన్న ఉద్దేశంలో నేను ఒకరోజు నిజంగా గాడ్ దగ్గరికి వెళ్ళి నేను నా హార్ట్‌ఫుల్ గా ప్రేయర్ చేశాను. గాడ్ ఏంటంటే నాకు హెల్త్ విషయంలో నా వయసులో ఉన్నప్పుడు ఏంటంటే గనుక నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉండేది. ఏంటి అంటే గనుక నేను గనుక ఫాస్టింగ్ ట్రై చేస్తే అంటే ఇప్పటికి కూడా ఉంటది నాకు. ఒకవేళ నేను ఎప్పుడైనా సరే ఫాస్టింగ్ ట్రై చేస్తే ఏంటంటే 4 అవర్స్ ఆర్ 4 అవర్స్ ఆర్ 5 అవర్స్ కంటే ఎక్కువ నేను తినకుండా ఏమన్నా తినకుండా ఉంటే ఏంటంటే నాకు సివియర్ మైగ్రేన్ అటాక్ వచ్చేసేది. అంటే ఎలా అంటే గనుక నేను ఇంక ఏ పనులు చేయలేకపోయేవాడిని. సివియర్ వామిటింగ్స్ అయిపోయేవి. తలంతా నాకు బరువుగా అయిపోయేది. ఇంకా తలని దేనికైనా పెట్టి కొట్టేసుకోవాలి అన్నంత పెయిన్, సివియర్ హెడ్‌ఏక్ వచ్చేసేది. నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చేది. మరి ఏంటో నేను ఇక్కడ అందరి దగ్గర నేను విన్నాను కదా! ఏంటంటే ప్రత్యేక ఉపవాస ప్రార్థన చేస్తే ప్రత్యేకంగా జరుగుతాయి. మామూలు ప్రార్థనకి ప్రత్యేకంగా జరగదు అని చెప్పి నేను వింటున్నాను. నేనేమో చేయలేకపోతున్నానని చాలా బాధపడేవాడిని. అప్పుడు నేను గాడ్ దగ్గరికెళ్ళి అడిగాను. గాడ్ ఇలా ఉంది. మరి ఏంటి నిజంగా నువ్వు నార్మల్‌గా ప్రేయర్ చేస్తే వినవా? ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన చేస్తేనే మీరు అంటే స్పెషల్‌గా ఆలకిస్తారా? అందరూ చెప్తున్నారు కదా! అన్నప్పుడు నిజంగా గాడ్ నాకు నిజంగా హెల్ప్ చేశారు. ఏంటి అంటే గనక అసలు ఉపవాస ప్రార్థన అంటే ఏంటి అనేది నిజంగా నాకు వాక్యం ద్వారా అర్థమైంది. మనం యేసుక్రీస్తు ప్రభువారినే చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేసింది ఎందుకంటే ఇప్పుడు అన్నయ్య కూడా చెప్పారు. ఏంటంటే సాతాను శోధనని ఎదిరించడానికి తన శక్తి చాలదు. అంటే ఏంటంటే గాడ్‌కి ఒక స్పెషల్ రిక్వెస్ట్ అప్పగిస్తున్నారు. ఏంటి అంటే గనక అంటే ఆయనకి రిక్వెస్ట్ చాలా ఇంపార్టెంట్. నాకు గాడ్ సహాయం ఇంపార్టెంట్. అంటే ఏంటంటే నేను సాతాన్ని ఎదిరించాలి, ఆయన చెప్పే టెంప్టేషన్ ఎదిరించాలి అంటే గనక నాకు ఫుడ్ కాదు ఇంపార్టెంట్. నాకు ఆయన దగ్గర నుంచి వచ్చే సహాయం ఇంపార్టెంట్. అంటే ఏంటంటే నా నా రివరెన్స్ అంటే చెప్పాలంటే నా భయభక్తులు, నా రివరెన్స్, నా డిజైర్ అంటే నాకు కావాలి దేవా అని ఎర్నెస్ట్ డిజైర్ ని తెలియచేయటం గాడ్‌కి. అంటే నేను దీనికోసం ఏదైనా వదిలేసుకుంటా. అంటే ఫుడ్ ఇదివరకు వాళ్ళకేంటంటే సెల్ ఫోన్స్ ఏమి ఉండేది కాదు. ప్రత్యేకంగా ఏంటంటే ఫుడ్ మీద ప్రత్యేకమైన డిజైర్ ఉండేది వాళ్ళకి. అలా ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు నిజంగా ఫుడ్ మీద డిజైర్ అనేది అప్పుడులో తీసేస్తే గాడ్‌కి చెప్పడం ఒక స్పెషల్ రిక్వెస్ట్. గాడ్ నాకు ఫుడ్ ఇంపార్టెంట్ కాదు. నాకు మీ దగ్గర నుంచి ఆన్సర్ ఇంపార్టెంట్. మీ దగ్గర నుంచి నాకు శక్తి ఇంపార్టెంట్. అలా మనం ఏంటంటే ఎర్నెస్ట్ డిజైర్ చూపించడం గాడ్‌కి. అలాగే ఏంటంటే చూడొచ్చు అక్కడ అన్నయ్య ఇందాక కూడా మాట్లాడారు. ఏంటంటే ఎందుకు మీరు ఇతన్ని దెయ్యం వెళ్ళగొట్టలేదు అంటే గనుక మీరు ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన చేయలేదు. అంటే ఏంటంటే ఈ ఈ వ్యక్తిలో ఉన్న దెయ్యమును వెళ్ళగొట్టడానికి నా శక్తి చాలదు. నాకు దేవుడి శక్తితో అంటే ఏంటంటే నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ గాడ్‌ని అడగాలి. గాడ్ ఈ యొక్క సాతాన్ని నేను ఎదిరించడానికి నీ సంపూర్ణ బలం నాకు ఎందుకంటే మనం చెప్పాలి. గాడ్ నాకు ఈ బిడ్డని రక్షించడం, ఈ బిడ్డ సాతాను చేత విడవబడటం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ నాకు. అంతేగాని నేను తిన్నానా? లేదా? నా పరిస్థితి ఎలా ఉంది? అది కాదు నాకు ఇంపార్టెంట్. నాకు ఇంపార్టెంట్ ఏంటంటే ఆ బిడ్డ దెయ్యం నుంచి విడిపింపబడటం నాకు అంటే స్పెషల్ రిక్వెస్ట్ మనం తెలియచేయటం. అప్పుడు నిజంగా గాడ్ నాకు అది ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు నిజంగా నాకు విడుదలొచ్చింది. ఇంకా చెప్పాలంటే గనుక నిజంగా నాలో ఉన్న బలహీనతలన్నీ కూడా గాడ్ తీసేశారు. నిజంగా మనం ఏంటంటే ప్రతిసారి ఈ కాలంలో ఫుడ్డే అవ్వకపోవచ్చు. మనకి ఏదైనా నేను తెలుసుకున్నాను. నేను నా నా స్పిరిచువల్ లైఫ్‌లో ఎళ్తున్నప్పుడు గాడ్ నాకు చాలా విషయాల్లో అంటే ఫుడ్ మాత్రమే కాదు. కొంతమందికి ఫుడ్ డిజైర్ నా జీవితంలోనే నాకు ఫుడ్ డిజైర్ లేకపోయినప్పుడు ఏంటంటే నాకు ఇదివరకు బాగా గేమ్స్ ఆడటం ల్యాప్‌టాప్‌లో ఏదైనా గేమ్స్ ఆడటం ఇష్టం. గాడ్ చెప్పారు, "ఆ గేమ్స్‌ని ఇష్టం నీకు నిజమే. కానీ దాన్ని నువ్వు ఫాస్టింగ్" అంటే ఏంటంటే దాని విషయంలో కూడా నేనది వదిలేయాలి. అంటే ఏంటంటే నాకిష్టమైనది నేను వదిలేసుకుంటాను. ఎందుకంటే నాకు దేవుడిని వెంబడించడం ఇంపార్టెంట్ అయినప్పుడు, ఆ ఇష్టమైనది వదిలేసుకోవడానికి ఇష్టపడాలి మనం. అప్పుడు దేవుడు నిజంగా మన మన యొక్క స్పిరిచువల్ నిజంగానే అప్పుడు మనం పరలోకంలో ఆ రివల్యూషన్
అన్నయ్య చెప్పినట్టుగా ప్రత్యేకతలు దేవుడు మనకి తెలియచేస్తారు. అది ఏమన్నా కావచ్చు, మనకి యూట్యూబ్ చూడటం అలవాటు అయితే కనుక అది వదిలేసుకోవాలి. ఇంకా చాలా మందికి ఏంటంటే లేడీస్ కి ఇదివరకు మా మమ్మీతో సీరియల్ చూసే అలవాటు ఉండేది, అది వదిలేసుకోవడం. ప్రతిది ఏదైనా దేవుడి నుంచి మనల్ని ఎడబాటు చేసే ఏ విషయమైనా సరే దాని విషయంలో మనం తీవ్రంగా తీసుకొని నిజంగా అది కూడా ఫాస్టింగ్ లాగే నేనైతే కన్సిడర్ చేశాను. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది నిజంగా నాకైతే బైబిల్లో నేను క్లియర్ వర్స్ చూడలేకపోయాను. కానీ ఏంటంటే నా పర్సనల్ గా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఏదైనా నాకు గాడ్ కంటే ఎక్కువ డిజైర్ ఏది కలిగిన ఆ విషయంలో నేను ప్రత్యేకమైన ఫాస్టింగ్ చేయాల్సిందే అని అది నేను తెలుసుకున్న విషయం. ఇంకోటి ఏంటి అంటే కనుక మనం 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 ఎప్పుడు చూడాలి ఏంటంటే ప్రార్థన అనేది ఏంటంటే, అవును డిసిప్లైన్డ్ గా నా లైఫ్ లో నేను ఖచ్చితంగా గాడ్ డిసిప్లైన్డ్ గా మనం ప్రార్థన చేయాలి అని గాడ్ ఖచ్చితంగా చెప్తారు ప్రతి ఒక్కరికి. అది మార్నింగ్ కావచ్చు, ఫ్యామిలీ ప్రేయర్ కావచ్చు. కానీ అదేంటంటే జస్ట్ డేలో ఒక పార్ట్ ఉండటం అనేది దేవుడి చిత్తం కాదు. అంటే ఏంటంటే ఓకే నేను పొద్దున్నే లెగిచి ప్రేయర్ చేస్తాను అని కాదు. దేవుని వాక్యం ఉంటది, ఎడతెగక ప్రార్థన చేయవలను అని ఉంటది. ఎడతెగక ఎలా ప్రార్థన చేస్తాము? మనం జాబ్స్ కి వెళ్తాము, మనం మనం మన వర్క్స్ చేస్తాము, మన డైలీ నీడ్స్ చేయాలి. కానీ ఎలా ఎడతెగకుండా ప్రార్థన ఎలా చేయాలంటే దట్స్ వాట్. అంటే ఏంటంటే మన యొక్క దేవునితో ఉన్న మన రిలేషన్షిప్ కంటిన్యూస్ గా ఎప్పుడూ ఉండాలి. ఎస్, మనం పొద్దునే లేచి మనం దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఉన్నందుకు ఆయనకి నిజంగా ఆయన అయి ఉన్నందుకు ఆయనకి నిజంగా మనం వందనాలు చెల్లించాలి. ఆయన చేస్తున్న ప్రతి దాని విషయంలో మనం థ్యాంక్స్ చెల్లించాలి. అలాగే మనకి డే అంతా గాడ్ హెల్ప్ చేసినందుకు ఖచ్చితంగా ఫ్యామిలీ ప్లేయర్ అన్ని చేయాలి. కానీ ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ పొద్దున్న లేచి ఈవినింగ్ అంతే కాదు, మన దినమెల్లా దేవునితో మనం నిత్యము సహవాసంలో ఉండాలి. అలాంటి ప్రార్థన జీవితం కలిగి మనం ఉండాలి. దేవుడు దాని కొరకు మనల్ని ఆ పిలుపు కొరకు పిలుచుకొని ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరిచర్య జీవితం అంతా కూడా ఏంటంటే ఏదైనా అంటే ప్రతి విషయంలో దేవుడికి నడిపింపు ఎలా వస్తుంది? పరిసయ్యులు వచ్చినప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఆన్సర్స్ ఎలా చెప్పగలుగుతున్నారు? సద్దుకాయలు వచ్చి తనను శోధించాలనుకున్నప్పుడు ఎలా చెప్తున్నానంటే 24 hours ఫాదర్ తో కనెక్షన్ లో ఉన్నారు. మనం కూడా దాని కొరకు పిలువబడ్డాం. మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలంటే 24 hours మనం దేవునితో ప్రతి నిత్యము కనెక్ట్ అయి ఉండాలి. అంటే ఏంటంటే ఆయన స్వరం వినుటకు మన చెవులు తేటగా తెరవబడి ఉండాలి అని నేను తెలుసుకున్నాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనీ విషయం. నిజంగానే మనీ విషయం అనేది చాలా చాలా అంటే మనం చెప్పొచ్చు బయటకి ఏంటంటే నాకు మనీ విషయంలో డిజైరే లేదు అని. నో, నేనైతే నా జీవితంలో చూసిన ఏంటంటే మనీ విషయం డిజైర్ అనేది ఒక నిజంగానే అది ఏమంటారు, ఉల్లిపాయకున్న తోల్ లాంటిది, ఆనియన్ స్కిన్ లాంటిది. నువ్వు ఎన్ని లేయర్స్ తీస్తున్న కొద్దికి ఇంకా గాడ్ నీలో ఆ డిజైర్ ని ఖచ్చితంగా మనం అడిగితే చూపిస్తారు. నేనైతే ప్రతిరోజు అడుగుతా, గాడ్ నన్ను టెస్ట్ చేయండి. అంతేకాని నాలో డిజైర్ ని తీసేయండి అని ప్రేయర్ చేస్తూ గాడ్ ని నేనైతే అడుగుతాను ప్రతిరోజు, గాడ్ నన్ను టెస్ట్ చేయండి, నిజంగా నాలో డిజైర్ ఉందా లేదా అని చెప్పి. ఎందుకంటే మనం తెలుసుకోవాలి, నిజంగా గాడ్ మనల్ని టెస్ట్ చేస్తారు మనకి చూపించడానికి. ఎందుకు అంటే ఒక మంచి ఫాదర్ మంచి ఫాదర్ ఏం చేస్తారంటే మనం ఎలా ఉన్నామో మనకి తెలియచేస్తారు. అంతేగాని చెప్పి నువ్వు బానే ఉన్నావు అని చెప్పి వదిలేయటం కాదు. మనం అడగాలి దేవుడిని వెళ్ళి ఏమనంటే, గాడ్ నాలో నిజంగా ఆ డిజైర్ ఎక్కడైనా ఉంటే గనుక నన్ను టెస్ట్ చేయండి, నా కన్నులు తెరవండి ఆ విషయంలో. నిజంగానే నా జీవితంలో జరిగిన ఒకటి ఏంటంటే నిజంగానే నేను కొత్తగా కార్ కొనుక్కున్నప్పుడు ఏంటంటే నేను ఈ వాక్యం విన్నాను. అంటే ఏంటంటే మనం ఎర్త్లీ రిచెస్ పైన మన కన్నులు ఎప్పుడూ ఉండకూడదు, మన రిచెస్ అన్ని హెవెన్ వైపు ఉండాలని. అలా ఉన్నప్పుడు ప్రేయర్ చేస్తున్నాం ఏంటి అంటే, గాడ్ నాకు మీరు కార్ ఇచ్చారు, నాకు దీనిపైన డిజైర్ ని తీసివేయండి. అంటే ఏంటంటే ఎర్త్లీ థింగ్ వైపు ఏంటంటే నేను ఇది చాలా ఇంపార్టెంట్ అని చాలా కేర్ఫుల్ కాదు. ఇది మీరు నాకు ఇచ్చిన వాహనము, దీన్ని నీ కొరకు ఉపయోగించటకు నిజంగా నాకు డిజైర్ ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నా. కానీ ఏంటంటే గాడ్ కి ప్రేయర్ చేస్తా, గాడ్ నాకు నిజంగా దీనిపైన ఇష్టం ఉందా, నీ రాజ్యం వైపు ఇష్టం ఉందా నాకు చూపించండి అన్నారు. నిజంగా గాడ్ నన్ను ఎలా టెస్ట్ చేశారంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ మా ఇంట్లో మామిడి చెట్టు ఉంటే ఎవరో మరి తెలియదు నాకు ఎవరో కూడా, వాళ్ళు నా కారు ఎక్కేసి పై ఎక్కేసి ఆ మామిడికాయలు అంతా కోసారు. నేను మార్నింగ్ లెగిసి వచ్చి చూసుకునేసరికి నా కార్ అంతా పైన లేయర్ అంతా సొట్టబడిపోయింది పెద్దగా. అప్పుడు వెంటనే నేను ఎంత బాధపడ్డానంటే, అయ్యో గాడ్ కి నాలోంచి అనుకోకుండా నాకు తెలియకుండానే వచ్చింది, ఏంటి గాడ్ నువ్వు కొత్త కారు ఇలా అయ్యింది, అసలు ఎందుకు ఇలా అయ్యింది, ఎవరు చేశారు ఇలా అని చెప్పి వాళ్ళ మీద చాలా కోపం వచ్చేసింది. చాలా కోపం వచ్చినప్పుడు నిజంగా నేను అనుకున్నాను, హార్ట్ లో అనుకోగానే అడిగాను,
గాడ్ ని అడిగాను కదా టెస్ట్ చేయమని, నిజంగానే గాడ్ నాకు టెస్ట్ చేశారు. అప్పుడు అనిపించింది, అవును ఇంకా నా కన్నులు ఎర్త్లీ రిచెస్ వైపే ఉన్నాయి. అంటే ఏంటంటే అది జరిగినందుకు ఏంటంటే నిజంగా ఓకే జరిగింది, నేను దీనికి సొల్యూషన్ నెక్స్ట్ బాగు చేపించుకోవడం అలా అనుకోవాలి. కానీ నేనేంటంటే కోపం వచ్చేసింది వాళ్ళపైన, నాకు ఎవరు చేస్తారు వీళ్ళు ఎంత, అంటే చాలా తిట్టేశాను కూడా ఆ టైంలో. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నా మనసంతా కూడా ఎర్త్లీ రిచెస్ వైపే ఉన్నాయి, నాకు హెవెన్లీ రిచెస్ వైపు లేవు. నిజంగా నేను యేసుక్రీస్తు ప్రభువారు మరి తన యొక్క దాంట్లో ఏమన్నా తన వడ్రంగ పనిలో ఏమన్నా డ్యామేజ్ అయితే కనుక ఇలాగే రెస్పాండ్ అవుతారా, వాళ్ళని నిజంగానే ఇలా శపిస్తారా నాలాగా నా నోటితో అన్నప్పుడు నాకు ఆన్సర్ వచ్చింది ఏంటంటే లేదు, యేసుక్రీస్తు ప్రభువారు అలా ఎన్నటికీ చేయరు. ఆయన ప్రతిదీ సమకూర్చుకొని నిజంగానే మరి కరెక్ట్ చేసుకుంటారు కదా, మరి నేనెందుకు ఇలా ఉన్నాను అన్నప్పుడు అంటే నేను అలా మనం అడగాల అని నాకు అనిపించింది ఏంటంటే గాడ్ ని ప్రతిరోజు టెస్ట్ చేయమని అడగాలి. మనీ విషయం అనేది ఏంటంటే మనం నిజంగానే అన్నయ్య చెప్పినట్టు ఒక్క చిన్న డబ్బులు రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెప్పేస్తాం. కానీ అదే మనీ మనం లాసుల్లోకి వెళ్ళిపోయినప్పుడు, మనకు తెలియకుండా మనల్ని ఎవరైనా మోసం చేసినప్పుడు, లేదు అంటే మనం అనుకున్న అమౌంట్ మనకి రానప్పుడు, లేదు మనం ఇంక్రిమెంట్స్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు అవన్నీ నీకు ఇవ్వము, నీకు ఇంకా శాలరీ కట్ చేస్తాము, లేదా మనకున్న జాబ్ పోయినప్పుడు, ఇలా అన్ని ఉన్నప్పుడు ఏంటంటే నిజంగా మన ఎర్త్లీ రిచెస్ ఎక్కడున్నాయి, మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం ఆ విషయాల్లో. అది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. మన డిజైర్ ప్రతిదీ ఏంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే దాని వైపే ఉండాలి. అప్పుడే మనం సంఘం కట్టగలుగుతాం ఈ లోకంలో, లేకపోతే మనం సంఘం కట్టలేం. మరి ఈ మాటలు నేను నేర్చుకుని దేవుడు ఈ మాటలు దీవించినారు. థ్యాంక్ యూ బ్రదర్. శివశ్రీ సిస్టర్ గారు, తర్వాత సారా సిస్టర్ గారు షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్. ఈ అధ్యయనంలో దేవుడు నాతో చాలా మాట్లాడారు. అయితే ఫస్ట్లీ ఉపవాస ప్రార్థన గురించి నాకు చాలా డౌట్స్ ఉండేవి. వాటి విషయంలో దేవుడు నాకు కృప చూపించారు. అందులో ఫస్ట్ విషయం ఏంటంటే, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు గబుక్కున ఎవరికైనా తెలిస్తే నేను ఇదివరకు గిల్టీ ఫీల్ అయ్యేదాన్ని. అయితే అంతకుముందు అధ్యాయాల్లో కూడా జాక్ బ్రదర్ చెప్పారు, అలాగా అంటే తెలిసినప్పుడు అటువంటి గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని అన్నారు. ఇంకోటి ఇవాల్టి అధ్యయనంలో అయితే ఫాస్టింగ్ ప్రేయర్ చేసేటప్పుడు ఇంట్లోనే ఉండాలి, ప్రేయర్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉండేది. అయితే పనులున్నా కూడా అంటే వర్క్ చేయందే మనకి నాకున్న స్థితిని బట్టి వర్క్ చేయకపోతే నేను కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, అయితే ఇవాళ చెప్పినటువంటి అధ్యయనంలో అయితే దేవుడు మన ఉపవాస ప్రార్థన యొక్క ఉద్దేశాన్ని చూస్తారు. ఒక్కోసారి వర్క్ ఉన్నప్పుడు కూడా వర్క్ చేసుకుంటూ కూడా ఉపవాస ప్రార్థన చేయొచ్చు అని చెప్పేసి జాక్ బ్రదర్ గారు చెప్పారు. నిజంగా నాకు చాలా కంఫర్ట్ వచ్చింది ఆ మాటను బట్టి. అయితే ఇంకో ఉపవాస ప్రార్థన మూలంగా మనకి ఏం తెలుస్తాయంటే, మనకు తిండి మీద ఉన్నటువంటి వ్యామోహం అనేది తగ్గుతుంది. ప్లస్ ఎదుటి వ్యక్తి అంటే ఆకలితో ఉన్న వ్యక్తి యొక్క బాధ కూడా మనకు అర్థమవుతుంది అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను ఉపవాస ప్రార్థన గురించి. అది కాకుండా ప్రత్యేకంగా ఏదైనా విషయాన్ని గురించి ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు ఆ విషయంలో అంటే ఆ పర్టికులర్ విషయం పట్ల మనకి ఎంతవరకు ఈ విషయం జరగాలనేటువంటి ఆసక్తి, ఆ యొక్క ఆలోచన ఎంతవరకు ఉంటుంది అనేది దేవుడు అది కూడా చూస్తారు అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. ఉపవాస ప్రార్థన చేయడం అనేది చాలా కొంతవరకు అంటే చాలా ఇంపార్టెంట్ విషయమే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు శిష్యులకి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు, అందుకే మీరు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అని. అయితే దేవుని యొక్క శిష్యురాలుగా జీవించాలి అంటే ఇది వన్ ఆఫ్ ది క్వాలిటీ కూడా ఇది ఉండాలి అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. రెండో విషయానికి వచ్చేసి నాకు సిఎఫ్సికి వచ్చిన దగ్గర నుంచి దేవుడు నాకు నేర్పిస్తున్నటువంటి ది బెస్ట్ వచనము, నా లైఫ్ లో చాలా మార్పు తీసుకొచ్చినటువంటి వచనము మత్తయి సువార్త 6:24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఈ వచనాన్ని బట్టి నేను చాలా నేర్చుకున్నాను, అలా ఉండటానికి ట్రై చేశాను. దేవుడు అద్భుతమైన కృపను బట్టి నాకు సహాయం చేస్తూ వచ్చారు. అందులో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటున్నాను. అంతకుముందు మానేసినటువంటి జాబ్ లో టిఎల్ పోస్ట్ ఇస్తా అన్నారు, మంచి శాలరీ వస్తుంది.
కానీ నాకు అప్పుడు తెలీదు. ఆత్మీయ సహోదరుడికి కాల్ చేసి నేను ఇట్లాగా ఇస్తా అంటున్నారు, మరి ఎలాగా నాకు అర్థం కావట్లేదని అడిగినప్పుడు ఆ బ్రదర్ నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ముందు దేవునికి మీకు మధ్య దూరం రాకుండా మీరు ఉండగలిగేది ఏదైనా కానీ చేయొచ్చు సిస్టర్. ఆ విషయంలో మీరు పరీక్షించుకోండి అన్నారు. అప్పుడు నాకు ఈ వచనాన్ని దేవుడు చూపించారు. సో ఈ మార్గంలోకి వెళ్తే నేను దేవుడికి దూరం అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి రిజెక్ట్ చేసేయటం జరిగింది. జాబ్ మానేసిన తర్వాత నాకు మా రిలేటివ్ లో మా అత్త వాళ్ళ అమ్మాయి ఇన్సూరెన్స్ దాంట్లో తను చేసిద్ది. అయితే విజయవాడ, తను హైదరాబాద్ లో ఉంటుంది, నేను విజయవాడలో నీకు ఇప్పిస్తాను, నీకు మంత్లీ బేసిక్ 10,000 తో పాటు నువ్వు ఒక పాలసీ చేస్తే పాలసీకి 30,000 చొప్పున నేను నీకు ఇప్పిస్తాను, చేసుకో అని చెప్పేసి నన్ను అడగటం అనేది జరిగింది. అయితే అప్పుడు నాకు ఏమనిపించిందంటే, పాలసీలు కట్టించడం అంటే ఎంతసేపు ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇంకా నిద్దట్లో కూడా ఏ ఆలోచనస్ వస్తాయి అని చెప్పేసి నాకు, అంటే మార్కెటింగ్ ఫీల్డ్ గురించి నాకు కొంతవరకు అవగాహన ఉంది, ఇంకా దాని మీదే ఆలోచన ఉంటుంది. అయితే నాకు అది ఇష్టపడలేదు. అదే ఆలోచనతో ఉంటాను, నేను దేవుడి యొక్క ఆలోచనతో నేను ఉండలేను, సో నేను చేయలేనని చెప్పేసి తనకి చెప్పడం అనేది జరిగింది. ఇలా అనేక విషయాల్లో దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చారు. అయితే డబ్బులు గురించే కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల మీద కూడా, అంటే ఆస్తులు గాని, బంగారం గాని, ఏదైనా సరే వాటిని మనం దాసులుగా చూడాలి అన్న విషయాలను కూడా నేను నేర్చుకుంటూ వచ్చాను. ఇందాక బ్రదర్ కి ఎక్స్పీరియన్స్ అయినటువంటి విషయం నాకు కూడా మొన్న రీసెంట్ గా ఒక 4-5 డేస్ బ్యాక్ నేను బండి ఒక చోట పార్క్ చేసి వస్తువు తెచ్చుకోవటానికి వెళ్ళాను. అయితే పార్క్ చేసిన బండిని ఒక బ్రదర్ వచ్చేసి గుద్దేశారు. గుద్దితే దానికి వెనకాల చిన్న ప్లేట్ అనేది ఉంటది, సిగ్నల్ ప్లేట్ లాంటిది. ఆ ప్లేట్ ఊడిపోయి కింద పడిపోయింది. గుద్దారని తెలిసి నేను కిందకు వచ్చాను. అయితే నేను గబుక్కున, ఏమండి ఆగున్న బండిని కూడా గుద్దారండి అని చెప్పేసి అనేసాను. అనగానే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు, నిజంగా ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఏంటి నువ్వు నీ స్కూటీని ప్రేమిస్తున్నావా అని నాతో మాట్లాడినట్టుగా అనిపించి, ఆయన అప్పటికి గుద్దేశారా అనగానే, మేడం డబ్బులు ఇస్తానండి, ఎంత అయిందో చెప్పండి అని ఆయన అంటున్నారు. కానీ నా హృదయంలో దేవుడు, నువ్వు నీ స్కూటీని ప్రేమిస్తావు అని చెప్పేసి చూపించడం జరిగింది. లేదులేండి, పర్లేదులేండి, వద్దు, వెళ్ళిపోండి అని చెప్పేసి వెంటనే ఆ బ్రదర్ ని వద్దని చెప్పేసి నేను పక్కకు వచ్చేయడం జరిగింది. నిజంగా ఇలాంటి విషయాల్లో నిజంగా దేవుడు మనకి హెల్ప్ చేస్తారు. ఎప్పుడు హెల్ప్ చేస్తారంటే, లూకా సువార్త 16-11 ప్రకారము, అన్యాయపు సిరి విషయంలో మనం ఎప్పుడైతే వాటిని మనం వదిలిపెడతానికి ఆసక్తి కలిగి ఉంటామో, అప్పుడు మాత్రమే దేవుడి యొక్క ప్రత్యక్షత, అంటే సత్యమైన ధనము మనకి, నిజంగా ఆ ధనం అనేది దేవుడే, ఆ దేవుని యొక్క ప్రత్యక్షత మనకిస్తారు. ఈ ప్రత్యక్షత అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి గొప్ప వరం అన్నమాట. ఈ ప్రత్యక్షత పొందుకోవాలంటే, అన్యాయపు సిరి అంటే జస్ట్ ఓన్లీ డబ్బులు, ఆస్తిపాస్తులే కాదు గాని చాలా అయి ఉండొచ్చు. దేవుణ్ణి కాకుండా దేవుడి ప్లేస్ లోకి వచ్చే ప్రతిదీ అన్యాయపు సిరి కిందే వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అటువంటివేమి నా లైఫ్ లో, మనందరి లైఫ్ లో ఉండకూడదని, దేవుడి విషయంలో నమ్మకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనలో ఉండకూడని వైఖరుల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇవ్వటం, ప్రార్థన చేయటం కంటే కూడా ఉపవాసం ఉండటం గురించి ఎక్కువగా కొంచెం మందికి చెప్తా ఉంటాం అనేది మనం చూస్తూ ఉంటాం ఒక్కోసారి. అయితే ఎవరికి తెలియకోకుండా ఉపవాసం ఉండే వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళు దేవుని నుంచి ప్రతిఫలం పొందుకుంటారు. నేను ప్రభువుని నమ్ముకున్న కొత్తలో 2015లో నాకు చర్చిలో వాళ్ళు చెప్పేవాళ్ళు, ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది, వాళ్ళకి దేవుడు మాట్లాడతాడు, ఇలాగ వాళ్ళకి బాగా అన్ని జరుగుతాయి, ఉపవాస ప్రార్థనలు చేస్తే వాళ్ళకి పవర్ ఉంటుంది, ఇలా చెప్తా ఉండేవాళ్ళు. నేను జాయిన్ అయిన కొత్త అప్పుడు
కొన్ని నెలలే అయింది. ఏప్రిల్‌లో ప్రభువుని నమ్ముకున్నాను. ఆ తర్వాత నాకు ఇవన్నీ మెల్లమెల్లగా వాళ్ళు తెలుస్తున్నాయి. అయితే నేను ఉపవాసం ఉండలేను. నాకు మైగ్రేన్ హెడేక్ ఉంది. నాకు ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్ ఉంది. నేను కొన్ని గంటలు ఫుడ్ ఏమన్నా తీసుకోకపోతే నేను పడిపోయే పరిస్థితి నాకుంటుంది. తలనొప్పి ఎక్కువైపోతుంది. కడుపులో కూడా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. నా హెల్త్ అసలు సహకరించదు. అప్పుడు నేను ఎలాగ ఉపవాసం ఉండగలను? నేను ఉండలేను. మౌనంగానే ఉన్నాను నేను. ఎవరిని ఏం అడగలే. వాళ్ళు చెప్పేవి విన్నాను. కానీ నా మనసులో ఒక బాధగా ఉండేది. నాకు హెల్త్ బాగోలేదు కదా! నేను ఉపవాసం ఉండలేను కదా! ఉపవాసం ఉంటేనే దేవుడు మాట్లాడతాడని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. మరి నేను ఇంకేం చేయగలను? నేను జస్ట్ ప్రేయర్ చేసుకొని ఉండటమే నేను. మరి నా హెల్త్ సహకరించదు కదా! అని మట్టికి అనుకునేదాన్ని. అయితే 2015 అక్టోబరు 9వ తారీఖు ఉదయం 6 గంటలకి దేవుడు మాట్లాడాడు. ఆయన స్వరాన్ని నేను డైరెక్ట్‌గా విన్నాను. ఆయన మాట్లాడిన మాటలు నేను విన్నాను. అప్పుడు దేవుడు నా నా మనసులో అనుకున్న దానికి అదే దేవుడు నాకిచ్చిన ఆ సమాధానం, దీవెన అని నేను చాలా సంతోషించా. పాస్టర్ గారికి కూడా చెప్పాను ఆ మాటలు. అంటే ఉపవాసం నా నా ఆరోగ్యం పరిస్థితి బాలేదు కాబట్టి, అది దేవునికి తెలుసు కాబట్టి, నేను ఉండలేనని బాధపడుతున్నాను కాబట్టి, దేవుడు నాతో అట్లా అంటే మాట్లాడి నన్ను తృప్తిపరిచాడని మట్టికి నేను అనుకున్నాను. అయితే ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండాలి. అది రహస్యంగానూ చేయాలి. అది దేవుడికి, వాళ్ళకి సంబంధించిన విషయం. ఉండలేకపోయిన వాళ్ళు బాధపడవసరం లేదు. దేవుడు చూసుకుంటాడు ఆ విషయం. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ అని నేను అనుకుంటున్నాను. అయితే మనకిక్కడ తిండి అనేది వ్యామోహం కారాదు ఎప్పుడూ కూడా. ఆ తిండి వ్యామోహం కూడా అది ఒక డెవిల్ లాంటిది. కడుపే దేవుడు అనంటే అది తిండి వ్యామోహం అదొక సాతానుకు సంబంధించింది. మనం దానికి ఎప్పుడూ కూడా బానిసలం కాకూడదు. మనం దాన్ని ఎంతవరకు తీసుకోవాలో ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవచ్చు. కానీ దాని గురించి విపరీతమైన ఇది పెట్టుకోకూడదని కూడా నేను అనుకుంటాను. అలాగే మనకి ఈ ధనాపేక్ష ఒకటి ఉండకూడదని చెప్పి మనకి ఉండకూడని 7వ తప్పుడు వైఖరి గురించి మనకు ప్రభువు తెలియచేశారు. ఈ వారం మనం అది నేర్చుకుంటున్నాం. ధనాపేక్ష పాపం. అయితే ధనం కలిగి ఉండటం పాపం కాదని కూడా చెప్పారు. మన మనస్సు పరసంబంధమైన విషయాల మీద ఉందా? లేక భూ సంబంధమైన విషయాల మీద ఉందా? అని చెప్పి మనల్ని మనం పరిశీలించుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు. డబ్బు పెరిగినప్పుడు ఆనందించకూడదు. తగ్గిపోయినప్పుడు బాధపడకూడదు. దాంట్లోంచి బయటికి రావాలి. దానికోసం ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు మెల్లమెల్లగా మనల్ని మారుస్తున్నాడు. ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించే వాళ్ళంగానే మనం ఉండాలి. మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. అదే ఆ విశ్వాసం కూడా మనకుండాలి. అట్లాగే ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు అని చెప్పి ప్రభువు చెప్పారు. అంటే డబ్బు మనకి యజమాని కాకూడదు. ఎప్పుడైతే దాన్ని మనం ఇష్టపడతామో, దాని మీద వ్యామోహం పడుతున్నామో, అది మనకి యజమాని అవుతది. మనం అలా ఉండకూడదు. దేవుడినే సేవించాలి అనేది మనం నేర్చుకున్నాము. ఈ భూమి మీద మనకు డబ్బు అవసరం ఉంటది. కానీ దేవుడు మనకిచ్చిన దాన్ని మనం అవసరాలకు వాడుకోవచ్చు. దాంతో దేవుడు ఇచ్చిన దాంతో మనం తృప్తి కలిగి ఉండాలి. తృప్తి లేకపోయినా కూడా అది ధనాపేక్ష కిందకే వస్తదని నేను అనుకుంటున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 6-10 వచనాలు చదువుకున్నప్పుడు అక్కడ చాలా క్లియర్‌గా దేవుడు చెప్పాడు. ధనాపేక్ష కలవారు శోధనలోను, ఉరిలోను పడతారని చెప్పబడింది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని చెప్పబడింది. అది మనిషిని నాశనానికే తీసుకువెళ్తుంది. చివరకు విశ్వాసం నుంచి కూడా తొలగిపోతారు. అంటే ఎంత భయంకరమైన ధనాపేక్ష. మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెలకువ కలిగి అలర్ట్‌గా ఉండాలి. ఈ భూమి మీద బంగారంకి చాలా విలువ ఉంటుంది. కానీ పరలోకంలో బంగారం మన కాళ్ళ కింద ఉంటుందని చెప్పి మనం తెలుసుకున్నాము. అది పరలోకానికి, భూలోకానికి ఉన్న తేడా. అబ్రహాం ఇస్సాకుని ఎక్కువగా ప్రేమించాడు. అందువలన ఇస్సాకు అబ్రహాం హృదయంలో ఒక విగ్రహంలాగా తయారయ్యాడు. అలాగే మనం కూడా డబ్బుని కానీ, బంగారాన్ని కానీ, ఇంకా ఏమైనా ఇతరులు ఉన్నట్టు ఏది ప్రేమించినా అవి మన హృదయంలో విగ్రహాలయిపోతాయి. మన హృదయ సింహాసనం మీద క్రీస్తు మట్టుకే ఉండాలి.
ఎప్పటికప్పుడు మనల్ని పరిశీలించుకోవాలి, సరి చేసుకోవాలి. ఇది నిరంతర ప్రక్రియ. మనం వీటిలోంచి బయటపడతాం అనేది అని నేను అనుకుంటున్నా. ఇక్కడ మళ్ళీ దేహమునకు దీపం కన్ను కనుక నీ కన్ను తేటగా ఉండని యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండునని ప్రభువు చెప్పారు మనకి. మన కళ్ళు సరిగా ఉంటే ప్రభువు మీద దృష్టి పెట్టుకోగలుగుతాం. కళ్ళు చెడిపోతే లోక సంబంధమైన వాటి మీదకి మన దృష్టి వెళ్తుంది. మన కళ్ళు సరిచేయమని చెప్పి నేను దేవుడిని నేను అడుగుతా ఉంటాను. నా కనుదృష్టి సరిచేయ ప్రభువా అని చెప్పి. అట్లాగే 24వ వచనంలోకొచ్చేటప్పటికి మనం ఈ ధనాపేక్ష కూడా ఇదేమి చిన్న విషయం కాదు. చిన్న పాపమేమి కాదిది. పగ తీర్చుకోవటం, క్షమించలేకపోవటం, మోహపు చూపులు చూడటం లాంటి పాపాలతో ఇది కూడా సమానమైందేనని చెప్పి బ్రదర్ తెలియపరిచారు. మనం ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు మన జీవితంలో యజమాని అవుతదనే విషయం అసలు చాలా మందికి తెలీదు. దాన్ని ధనాపేక్ష ఉండకూడదనుకున్నా అది యజమాని స్థానంలోకి డబ్బు వెళ్తుందన్న విషయం కూడా చాలా మంది గ్రహించుకోలేకపోతున్నారు. మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి మనం దీని నుంచి జాగ్రత్తగా ఉండటం కోసం ప్రార్థన చేసుకుంటున్నాము. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో సువార్త ప్రచురించు వారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కొంతమంది బోధకులు విపరీతంగా డబ్బునడిగి తీసుకుంటున్నారు. డబ్బు కొరకు వాళ్ళు విశ్వాసుల్ని ఒత్తిడి చేస్తున్నారు. ఇది ప్రభువుకి చెడ్డ పేరు తీసుకువస్తుంది అన్ని జనులలో. ఆల్రెడీ మేము చాలా విషయాలు విన్నాం. వీటిలో మేము ప్రభువుని నమ్ముకోకముందు విన్నాము. మేము నమ్ముకున్న తర్వాత చూసాం. అన్ని జనులు మాట్లాడుకుంటున్నారు వీటి గురించి. ఇంకా వాళ్ళు రక్షణలోకి ఎట్లా వస్తారు ఇయన్నీ చూస్తుంటే. కాబట్టి వీళ్ళు అలాగా ఉండకుండా ఉంటే బాగుంటుంది. ఒత్తిడి చేయకూడదు. ఇచ్చేవాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చింది వీళ్ళు తీసుకోవచ్చు కానీ నేను అనుకుంటున్నా. సత్యమైన ధనం అంటే దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షతే. అందుకే మనం అందరం ఈ ప్రత్యక్షత కలిగి ఉండాలంటే వాక్యం ఎక్కువగా చదవాలి. వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకునే వాళ్ళలాగా మనం ఉండాలి. డబ్బు ఎప్పుడూ మన కాళ్ళ కింద దాసుడుగానే ఉండాలని నేను నేర్చుకున్నాను. థాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్. చివరగా దివ్య సిస్టర్ గారు షేర్ చేసుకుంటారు. Praise the Lord, brothers and sisters. Matthew 6 verse 19. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిద్దరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి, అచ్చట చిమట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలియ్యరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడే నీ హృదయం ఉండును. ఈ వర్స్ నిజంగానే నా లైఫ్ లో గాడ్ నాకు ఇది అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేశారు. ఏంటి అంటే నా హార్ట్ లో చాలా థింగ్స్ నేను వరి అవుతా, అంటే ఏదన్నా ఉంది అనుకో, మనీ యాక్చువల్లీ ఉంది బైబిల్లో. అయితే నాకు మనీతో కొన్న బంగారం కానీ, బట్టలు కానీ, విమెన్స్ గా లేకపోతే ఇంట్లో వస్తువులు కానీ ప్రతి ఒక్కటి నేను ట్రెషర్ గా ఉంచుకునేదాన్ని. అంటే జాగ్రత్తగా జాగ్రత్త వేరు, ట్రెషర్ వేరు. అది ఎట్లా నేను టెస్ట్ చేసి నా హార్ట్ కి గాడ్ అర్థం చేపించారంటే, నేను అదేమన్నా అవుతుంటే దాన్ని కదులుస్తున్నా, లేకపోతే ఏదన్నా అవుతుంటే నేను యాంగ్షియస్ కావటం కానీ, వరి కావటము, లేకపోతే అలా ఆ టైంలో నేను గాడ్ యందు రిజాయిస్ అవ్వకపోవటం కూడా నా హార్ట్, నా కండిషన్ గాడ్ నాకు చూపించారనమాట. అయితే సో ఆ టైంలో నేను నిజంగానే క్రైస్ట్ గురించి వదిలేసుకోవటానికి గాడ్ నాకు క్రైస్ట్ కంటే వాల్యుబుల్ థింగ్స్ ఏది లైఫ్ లో వద్దు అని ఆ మెజర్ నా హార్ట్ లో చేసుకుంటే నిజంగానే క్రైస్ట్ కి ఈక్వల్ గా ఏమీ లేవు. డబ్బులు కానీ అవన్నీ కూడా మొత్తము వుడెన్ హేనే నేను సమకూర్చుకుంటుంది, లేకపోతే గోల్డ్ కానీ, బట్టలు కానీ, ప్రతి ఒక్కటి అసలు ఎర్త్ మీద క్రైస్ట్ కంటే వాల్యుబుల్ థింగ్ ఇంకా ఏది లేదని నేను తెలుసుకున్నా. సో అది నిజంగా ఆ టైంలో నాకు కండిషన్స్ ద్వారా, సిచ్యుయేషన్స్ ద్వారా గాడ్ నా సీక్రెట్, నా హార్ట్ లో ఉన్న నాకు లేదు అని బయటకు నేను చెప్తున్నా. ఆ కండిషన్స్ ద్వారా గాడ్ నా హార్ట్ లో నుంచి బయటకి డబ్బు ఆశ ఉన్నట్టు కానీ, లేకపోతే బంగారం ఆశ కానీ, అట్లాంటి థింగ్స్ బయటకు వస్తుంటే నేను ఫస్ట్ లో బాధపడేదాన్ని. తర్వాత ఏం చేయాలో అర్థమై అవ్వక డిప్రెషన్ లోకి, ఏంటిది
నా హార్ట్ ఎందుకు ఇంత ఫిల్త్‌గా ఉంది అని నేను అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను నిజంగా గాడ్ నా హార్ట్ నిజంగానే ఫిల్త్. నా హార్ట్ చాలా బ్యాడ్‌గా ఉంది. మీ పాదాల చెంతకు నేనొస్తున్నాను. ఇదంతా మీకిచ్చేటాకి నేను మీ పాదాల చెంత పెడుతున్నా. నాకది తీసేసినా నాకేం అక్కర్లేదు. నాకు మీరు కావాలి అని ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నానో, ఆ టైంలోనే గాడ్ నాకింకా రిచెస్ నిజంగానే ఆయన క్రైస్ట్ లైక్‌నెస్‌లోకి రావటము, హోలీ స్పిరిట్ అనాయింటింగ్ గాని, ఇంకా ఆయన నేచర్‌లో పార్టేక్ అవ్వటము, ఇవన్నీ థింగ్స్ ఇంకా చాలా వాల్యుబుల్ అని ఆ టైంలో నాకర్థమైంది. ఈ వర్డ్స్ నిజంగానే గాడ్ నాకు హెల్ప్ చేసినందుకు థాంక్ యూ చెప్తున్నా. అయితే ఈ చిన్ని షేరింగ్‌ని ఆహ్, ఎండ్ చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఉపవాస ప్రార్థన గురించి బ్రదర్స్, సిస్టర్స్ బాగా షేర్ చేసుకున్నారు. అయితే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. నేను తర్వాత షేర్ చేసుకుంటాను. అయితే ఒక విషయం, నేను ఉపవాసం గురించి ఒక విషయం చెప్పాలని కోరుకుంటున్నాను. మనం ఏ పని చేసినప్పటికీ కూడా దేవుడి మహిమ కోసం మనం చేయాలి. కనుక కొన్నిసార్లు మనము ఉపవాసం ఉండటం ద్వారా దేవుని నామం దూషించబడుతుందని అనిపిస్తే మనం ఉండకూడదు. ఇంకొక విధంగా చెప్పాలంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కానీ, సాధారణంగా ఎదిగే పిల్లలు కానీ, చిన్నపిల్లలు కానీ, లేకపోతే ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ, వీళ్ళు ఉపవాసం ఉండకూడదని నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే అది చాలా హెల్త్ ఇష్యూస్ రావచ్చు. ఆ, కనుక వాటి విషయంలో మరి జాగ్రత్తగా ఉండాలి. మనము ఏదన్నా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, అనారోగ్య సమస్య వస్తే దానివల్ల ఏమైనా అనారోగ్య సమస్య వస్తే దేవుని నామం దూషించబడుతుందేమో కూడా మనము ఆ విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. అదేవిధంగా మరి ధనం గురించి చెప్పబడింది. 6వ అధ్యాయము 22వ వచనంలో, దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిని ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అంటే కన్ను గురించి చెప్పబడింది. అంటే కన్ను మనము డబ్బు చూచే విధానాన్ని గురించి ఇక్కడ వాక్యంలో చెప్పబడింది. సాధారణంగా పిల్లలు సాధారణంగా తల్లిదండ్రులు ఎలాగుంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. తల్లిదండ్రులు పిసినారులుగా ఉంటే పిల్లలు కూడా పిసినారులుగా ఉంటారు. పిల్లలు చాలా గమనిస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు డబ్బు విషయానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కొద్దిపాటి ధనం పోయిన వెంటనే ఎంతో కలవరపడతా ఉంటారు. దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అది చూసిన పిల్లలు డబ్బు ఎంతో విలువైందని చెప్పి అనుకుంటారు వాళ్ళు. సో మనము ఏదైతే ప్రవర్తిస్తామో, ఎలా పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అయితే సంఘం విషయానికి వచ్చేటప్పటికి చాలా కొంతమంది తల్లిదండ్రులు ఎలాగుంటారంటే చాలా రిలాక్స్డ్‌గా ఉంటారు. ఆదివారం 10 గంటలకు సంఘానికి వెళ్ళాలంటే 9 గంటలకు లెగిసి రిలాక్స్డ్‌గా వెళ్తా ఉంటారు. పిల్లలు గమనిస్తా ఉంటారది. సో వాళ్ళు అర్థం వాళ్ళకు మనం ఏం చెప్తున్నామంటే డబ్బు చాలా విలువైంది, సంఘం విలువ కాదని మనం మాటలతో కాకుండా మన చేష్టలతో మనం చెప్తున్నాం. కనుక మరి డబ్బు విషయంలో మనం ప్రవర్తించే తీరు, అదేవిధంగా సంఘం విషయంలో మనం ప్రవర్తించే తీరు ఖచ్చితంగా పిల్లలు గమనిస్తూ ఉంటారు. కనుక మనం డబ్బుకి అధిక విలువ ఇస్తే పిల్లలు కూడా డబ్బుకి అధిక విలువ ఇస్తారు. మనం పిసినారులుగా ఉంటే పిల్లలు కూడా పిసినారులుగా ఉంటారు. మనం ఇతరులకి సహాయం చేస్తే పిల్లలు కూడా ఇతరులకు సహాయం చేస్తారు. మనము దాన ధర్మాలు చేస్తే పిల్లలు కూడా దాన ధర్మాలు చేస్తారు. మనము మరి రహస్యంగా ఇస్తే పిల్లలు కూడా రహస్యంగా ఇస్తారు. ఇంకో విధంగా చెప్పాలంటే మన పిల్లలు రహస్యంగా ఇచ్చేటప్పుడు పిల్లలకి తెలియజేయడం మంచిది. ఎందుకంటే వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు అన్న విషయం వాళ్ళకి తెలుసుకుంటే వాళ్ళకి చాలా మంచిది వాళ్ళకి. కనుక మరి మన కళ్ళు, డబ్బు విషయంలో మన కళ్ళు ఏ విధంగా ఉన్నాయో మనల్ని మనం పరీక్షించుకుందాం. రియల్‌గా టెస్ట్ ఏంటంటే డబ్బు విషయంలో ఒక టెస్ట్ ఏంటంటే, ప్రధానమైన టెస్ట్ ఏంటంటే, మనకు న్యాయంగా రావాల్సిన ధనం మనం పోగొట్టుకున్నప్పుడు, మనం పోగొట్టుకున్నప్పుడు నిజంగా మనం బాధపడుతున్నామా లేదా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. అదేవిధంగా ఎవరైనా మనకు డబ్బు తీసుకొని మన దగ్గర అప్పు తీసుకొని ఇస్తానన్న రోజు తిరిగి ఇవ్వలేదు. అప్పుడు మనం ఏ విధంగా మనం ప్రవర్తిస్తామో, మన ఆలోచించే విధానం ఏ విధంగా ఉందో, అది మనం ధనం విషయంలో రియల్ టెస్ట్ అది. ఆ సమయంలో మనం నిజంగా మనం బాధపడుతూ మనం రావాల్సిన మన న్యాయంగా మనకు రావాల్సిన సొమ్ము, న్యాయంగా మనకు రావాల్సిన ధనం మనకు రాకపోతే బాధపడుతున్నామంటే ఖచ్చితంగా మనం ధనాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉన్నామన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా మరి ధనం అంటే బంగారము లేకపోతే వస్తువులు ఇవన్నీ కూడా ధనం కింద వస్తది. మనము వస్తువుల్ని మనము ఎప్పుడు కూడా మనం వాడుకోవాలి. మనుషుల్ని మనం ప్రేమించాలి. చాలా సందర్భాల్లో మనం వస్తువులను ప్రేమిస్తా ఉంటాం.
మనుషుల్నేమో వాడుకుంటా ఉంటారు చాలా మంది. సో మనుషుల్ని ఎప్పుడు వాడుకోకూడదు, వస్తువులను మనము వాడుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. అయితే నేను ఒక ఉదాహరణ నేను చెప్తాను. అంటే వస్తువుల్ని ప్రేమించడం ద్వారా ఎంత నష్టం కలుగుతుందో నేను చెప్తున్నాను. ఒకసారి ఒక మధ్య తరగతి వ్యక్తి ఒక కారు కొనుక్కున్నాడంట. కారు కొనుక్కున్న కారుని అతను ఎంతగానో ప్రేమించేవాడు. అయితే ఒకసారి వాళ్ళ అమ్మాయి ఆ కారు మీద గీతలు గీస్తుంది. గీతలు గీసింది ఆ కారు మీద. వాళ్ళ చిన్న అమ్మాయి, చిన్న పిల్ల, ఆమెకు తెలియదు. చిన్న గీత గీసినప్పుడు అది చూచిన వాళ్ళ తండ్రి చాలా కోపం వచ్చింది అతను. అతని చేతిలో ఒక టూల్ ఉంటే ఆ టూల్ విసిరేసాడు ఆ అమ్మాయి మీద. విసిరేసి జరిగిన సంఘటన ఇది. విసిరేస్తే అది కరెక్ట్ గా వేళ్ళు మీద పడి ఆ వేళ్ళు ఇరిగిపోయినాయంట. వేళ్ళు ఇరిగిపోయి ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఇక అది ఇక వేళ్ళు ఉండవండి తీసేయాలంటే తీసేశారు. తీసిన తర్వాత ఆ తండ్రి ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నేను చిన్న కొద్దిపాటి ఆ గీతలు గీసిందని చెప్పి చిన్నపిల్లని నేను చెయ్యి ఎరగొట్టేస్తానని చెప్పి చాలా బాధపడ్డాడు అతడు. బాధపడి ఆ గిల్టీ ఫీలింగ్ తో అతడు ఆత్మహత్య చేసుకున్నాడంట. ఇది జరిగిన సంఘటన ఇది. అంటే మనం వస్తువుల్ని ప్రేమించడం వల్ల ఎంత నష్టం కలుగుతుందో మనం గమనించాలి. చాలా సందర్భాల్లో మన ఇంట్లో కూడా చాలా వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు కొన్ని సందర్భాల్లో పిల్లలు కింద పడేయచ్చు. నిర్లక్ష్యంగా పడేస్తే మనం తిట్టొచ్చు, కానీ పొరపాటున పడేస్తే జరుగుతూ ఉంటాయి. మనము పడేస్తాం, అందరూ పడేస్తారు. దాని గురించి మనం పెద్ద కోపడాల్సిన అవసరం లేదు. కనుక మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన వస్తువులను వాడుకోవాలి, మనుషుల్ని మనము మరి ప్రేమించాలి. సో కనుక మరి ధనం విషయంలో మరి చాలా యేసు ప్రభు ఫైనల్ గా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటంటే మనము ధనాన్ని మనం ప్రేమిస్తే గనక దేవుణ్ణి మనం ప్రేమించలేం. ధనాన్ని గనక మనం ప్రేమిస్తే గనక దేవుణ్ణి మనం ప్రేమించలేం. మనం దేవుణ్ణి ప్రేమిస్తే గనక ధనాన్ని మనం ద్వేషించాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ద్వేషించడం అంటే దాన్ని ఒక దాసుడిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మరి చాలా మరి బైబిల్ మాత్రమే ఈ విధంగా టీచ్ చేస్తుంది. మరి ఇతర మత ఇతర విషయాలు ఎక్కడ చూడండి, ఇతర మతాల్లో ఎక్కడైనా చూడండి, ధనాన్ని ప్రేమిస్తారు, ధనానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎవరైతే వాళ్ళ ఎవరైతే ధనం ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారో వారు గొప్పవారుగా ఎంచబడతారు. కానీ బైబిల్ గ్రంథం ఇతర గ్రంథాలతో చాలా డిఫరెంట్. అది ఈ యొక్క వాక్యం చాలా డిఫరెంట్. కనుక మనం ధనాన్ని గనక ప్రేమిస్తే గనక దేవుణ్ణి మనం ప్రేమించలేమన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ యొక్క వాక్యాన్ని కోట్ల కొలది క్రైస్తవులు నమ్మటం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు మేము ధనాన్ని దేవుణ్ణి మనం ప్రేమించవచ్చు అని చెప్పి తలస్తున్నారు. యాక్చువల్ గా వాళ్ళు దేవుణ్ణి ద్వేషిస్తున్నారన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. కనుక ధనం విషయంలో మనం రాడికల్ యాటిట్యూడ్ మనకు కావాలి. ఒకవేళ ధనం విషయంలో మనం రాడికల్ యాటిట్యూడ్ ఉంటేనే అటువంటి వ్యక్తులు మాత్రమే సంఘములో దేవుడు వాడుకుంటాడు. మనం ధనాన్ని ప్రేమిస్తూ దానానికి ఇంపార్టెన్స్ ఇస్తూ సంఘములు దేవుడు మనల్ని వాడుకుంటాడు అన్నది కేవలం మన భ్రమ మాత్రమే. దేవుడు మనల్ని ఎప్పటికీ వాడుకోడు. కనుక మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దానాన్ని ఒక దాసుడిగా ఉంచుకోవడం మనం నేర్చుకోవాలి. దానికోసం మనం సింపుల్ లైఫ్ జీవించాలి. మనకున్న దాంట్లో సంతృప్తి పడాలి. దానికోసం అప్పులు ఎప్పుడు కూడా మనం చేయకూడదు. అత్యవసరం అయితే తప్ప మనం అప్పులు చేయకూడదు. మనం దాని గురించి మనం అప్పులు చేయకుండా ఉండటం కోసం కొంత మనము దాచుకోవాలి, ధనాన్ని దాచుకోవాలి మనం. కనుక మనము దేవుని చిత్తానుసారంగా ధనం విషయంలో రాడికల్ యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఎవరైనా ధనం ఇస్తానంటే మనం వద్దని చెప్పాలి, నో అని చెప్పాలి కొన్ని సందర్భాలు. ఎందుకంటే దేవుని చిత్తం కాకపోవచ్చు. ఎవరన్నా ధనం నీకు ఇస్తానన్నారు, మరి అది కొన్ని సందర్భాల్లో మనం తీసుకోవచ్చు దేవుణ్ణి అడిగి. కానీ కొన్ని సందర్భాల్లో నో అని చెప్పాలి. మనం నో అని చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో ఎవరైనా ధనాన్ని ఇస్తా అన్నప్పుడు మనం ఎప్పుడన్నా నో చెప్పామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. అదేవిధంగా చాలా సందర్భాల్లో ఆస్తుపాస్తుల దగ్గరకు వచ్చి తల్లిదండ్రుల దగ్గర ఆస్తుపాస్తుల దగ్గర ఎన్నో గొడవలు అవుతూ ఉంటాయి. మనం కొన్ని సందర్భాల్లో పోగొట్టుకోవడానికి ఇష్టపడాలి మనం. దేవుడు పైన దేవుడు చూస్తూ ఉంటాడు. మనం ఏమి ధనం విషయంలో మనము ఒక రాడికల్ యాటిట్యూడ్ కలిగి ఉంటే మనం ఏమి నష్టపోయేదంటే ఏదీ లేదు. దేవుడు మనల్ని దీవిస్తాడు. మన పోతే పోని, కొన్ని లక్షలు పోతే పోని, కానీ దేవుడు పైనుంచి దేవుడు చూసి మనల్ని దేవుడు దీవిస్తాడు. కనుక దేవుడి దీవెనలు మనకు కావాలి. కానీ మరి ధనం విషయంలో మనం ఎప్పుడు కూడా ప్రేమించే వ్యక్తులుగా, లేకపోతే పిసినారులుగా, లేకపోతే దుబారా ఖర్చు చేసే వ్యక్తులుగా మనము ధనం విషయంలో ఎప్పుడు ఉండకుండా మనం జాగ్రత్త పడదాం. దేవుడి వాక్యం దీవించిన గాక. మరి చెప్పబడిన వాక్యం స్పందిస్తే ఎవరైనా ప్రార్థన చేస్తే కనుక నేను క్లోజింగ్ ప్రేయర్ చేస్తాను.
ప్రేమ తండ్రి, పరిశుద్ధ దేవ, మా తండ్రి, ఈ యొక్క రాత్రి కాలంకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా యొక్క సహోదరులు సహోదరులను నాయన ప్రేరేపించి నాయన ఈ యొక్క వాక్య భాగంలో సహోదరులు జాగ్గా చెప్పిన దాన్ని బట్టి మరి సహోదరులు అనుభవంలో నుంచి నా తండ్రి మరి నేను మాతో మాట్లాడి ఉన్నారు. కరంగా ఉన్నాయి నాయన. నాకంత తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క విధానము ఈ రెండింటికి ఉండటానికి కృపనివ్వండి. ఇది నీ నుంచి మాత్రమే వస్తుంది. యథార్థత కానీ అపరిశుద్ధమైన జీవితం జీవించడం కానీ ధనాపేక్ష నుంచే వస్తున్నాం. మాకు మేముగా లేక నాకు నేనుగా ఏది కలిగించుకొని దాని అభివృద్ధిను ద్వేషించడం కనుక మా అందరికి సహాయం చేయండి. సహోదరులు ప్రార్థిస్తుండగా నాయన ఆ యొక్క ప్రార్థన ద్వారా మా అందరిపైకి దీవెన రానివ్వండి. యేసుక్రీస్తుల అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, నువ్వు చేసిన మేలు అన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి ధనం విషయంలో, అదేవిధంగా ఉపవాస ప్రార్థన విషయంలో ప్రభా అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి ప్రపంచ చరిత్రలోనే మరి ఎవ్వరు ఇవ్వని స్టేట్మెంట్, నువ్వు ధనాన్ని దేవుడిని నువ్వు ప్రేమించలేవని చెప్పి నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ధనం విషయంలో నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం మాకు నేర్పు తండ్రి. ధనం విషయంలో ఒక రాడికల్ యాటిట్యూడ్ మాకు దయచేయి తండ్రి. ప్రభా మరి ధనం విషయంలో మేము ఒక దాసుడిగా మేము దాన్ని ఉంచుకునే కృపను మాకు దయచేయి తండ్రి. అనుదిన జీవితంలో ప్రభా మేము అనేక సందర్భాల్లో ధనాన్ని ప్రేమిస్తున్నందుకు మమ్మల్ని క్షమించు తండ్రి. ధనాపేక్ష మా జీవితంలోంచి అందరిలోంచి తీసివేసి ఒక రాడికల్ యాటిట్యూడ్ తో ధనం విషయంలో ఉండే కృపను మాకు దయచేయి తండ్రి. ప్రభా అదేవిధంగా నీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. అబ్రహాం బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా బ్రదర్ కుటుంబం విషయంలో నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా మరి ఆ బిడ్డ బ్లడ్ లెవెల్స్ పెరగటానికి సహాయం చేయ తండ్రి. విశ్వశ్రీ సిస్టర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రత్యూష విషయంలో నిశ్చిత్వం నెరవేరేటట్టు సహాయం చేయతండి. స్వరూప్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. పిల్లలకు మారు మనసు రక్షణ దయచేతండి, మంచి జాబ్స్ దయచేది. చిట్టుబాబు బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి పిల్లలకు మారు మనసు రక్షణ దయచేతండి. అదేవిధంగా అమెరికాలో ఉన్న కృపావరం పాపకి ప్రభా మరి గ్రీన్ కార్డ్ దొరకడానికి సహాయం చేయతండి. గడ్డం ప్రసాద్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా మరి వారి హౌస్ విషయంలో సహాయం చేయతండి. మరి హౌస్ రిజిస్ట్రేషన్ కి సహాయం చేయతండి. అదేవిధంగా వారికి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మరి హృదయ వాంఛను నువ్వు తీర్చుతండి. అదేవిధంగా ప్రేమ్ సారథి కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా మరి ఆ యొక్క అమౌంట్ ప్రభా మరి ఫ్యూజ్ అమౌంట్ మరి రికవరీ అవ్వడానికి సహాయం చేయతండి. ప్రభా నువ్వు సహాయం చేయతండి. ప్రభాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయం చేయతండి. అదేవిధంగా హేమంత్ కుమార్ పిహెచ్డి రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి సహాయం చేయతండి. వెంకట్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మదర్ కుమార్ మనసు రక్షణ దయచేయతండి, మంచి ఆరోగ్యం దయచేయతండి. రామ్మోహన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇబ్రహీంపట్నం సురేష్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. విజయ్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. లింకన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. అనారోగ్యం నుంచి స్వస్థపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. శ్రీను బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి ఆ ల్యాండ్ విషయంలో సహాయం చేయతండి. ఆ ల్యాండ్ సెటిల్మెంట్ ప్రభా మరి బ్రదర్ కి అనుకూలంగా రావడానికి సహాయం చేయతండి. స్టీఫెన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. వాళ్ళ బ్రదర్ రాజు కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. చెడు వ్యసనాల నుంచి విడుదల కలగజేయతండి. పండు బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. శ్యామ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. అచ్యుత్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. నవ్య కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. నవ్య విషయంలో కనికరించి మంచి భర్తను బిడ్డగా దయచేయతండి. విజయ్ కుమార్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. సాంబి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా అదేవిధంగా రఘు బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరి వాళ్ళ పాప నీటిలో మంచి ర్యాంక్ వచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. మోహన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా వాళ్ళ బ్రదర్ చంటి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా
వారి కుటుంబంలో శాంతి సమాధానం దయచేతండి. చంటికి మారు మనసు రక్షణ దయచేతండి. ఇంట్లోంచి వెళ్ళి మరి ఇంటికి రాలేదు తండ్రి. ప్రభా మరి ఎక్కడున్న బిడ్డ క్షేమంగా ఉండేటట్టు సహాయం చేతండి. అదేవిధంగా బిడ్డకు మారు మనసు రక్షణ దయచేతండి. వాటి కుటుంబంలో ప్రభా శాంతి సమాధానం దయచేతండి. బిఎస్ఎన్ఎల్ మోహన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యవనస్తులు ఇమానుయేలు మనోహర్ బట్టి నీకు వందనాలు తండ్రి. వారికి మంచి జాబ్స్ దయచేతండి. రాజీవ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఆనంద్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా మరి ఆ బిడ్డకున్న అప్పులన్నీ కూడా విడుదల కలగజేయండి. ఆ బిడ్డ చేస్తున్న బిజినెస్ నువ్వు దీవించండి. మరి కృష్ణ కుమార్ సైట్ రిజిస్ట్రేషన్ విషయంలో సహాయం చేయతండి. వివేక్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా రెసిడెన్స్ వీసా ఆ బిడ్డకు దొరకటానికి సహాయం చేయతండి. అదేవిధంగా మరి కుటుంబం త్వరలోనే అందరూ కలిసి ఉండటానికి సహాయం చేయతండి. లక్ష్మీ సిస్టర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా మరి ప్రియాంక మరి మరి ఇంటికి వచ్చింది తండ్రి. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా దురాత్మ శక్తులు ప్రియాంక మీద ఏ విధంగా కూడా అటాక్ చేయకుండా నీ యొక్క కాపుదల దయచేతండి. మరి ప్రియాంకకు మంచి ఆరోగ్యం దయచేతండి. ప్రభా అనేక దినములుగా సంఘం అంతా కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియాంక చుట్టూ ప్రభా నీ కంచి నుంచి తండ్రి ఆ దురాత్మ శక్తుల నుంచి బిడ్డకు విడుదల కలుగజేతండి. ఏ మాత్రం కూడా దురాత్మ శక్తుల బిడ్డ మీద అటాక్ చేయకుండా సహాయం చేతండి. అదేవిధంగా సోనీని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాళ్ళ ఫ్రెండ్ పద్మ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మరి ఆ యొక్క ఇంట్లో ఉన్న ప్రతి విధమైన గొడవలు తొలగిపోయి తండ్రి మరి ఆ భర్తతో కలిసి ఉండటానికి సహాయం చేతండి. చైతన్య కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి మరి యాక్సిడెంట్ విషయంలో అద్భుతంగా బిడ్డకు సహాయం చేసినందుకు నీకు వందనాలు తండ్రి. నీ బిడ్డల చుట్టూ నువ్వు ఉంచుతున్న కంచిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఉదయ్ బాబు బట్టి నీకు వందనాలు తండ్రి. బిడ్డకు రక్షణ దయచేది. రవితేజాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ముంబై విజయ్ కుమార్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరి టైఫాయిడ్ ఫీవర్ తో బాధపడుచుండగా ప్రభా బిడ్డ ఫీవర్ నుంచి సంపూర్ణ స్వస్థత దయచేతండి. తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో చర్చికి రావడానికి సహాయం చేతండి. యేసుదాస్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. రాంబాబు గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. రాజ్ కుమార్ బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా అదే విధంగా మా యవనస్తుల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా యవనస్తులను నువ్వు దీవించి తండ్రి. ప్రభా మరి అదిగో ఎలిజబెత్ ఎస్తేరు అదేవిధంగా యేసుబాబు కృపావరం అదేవిధంగా సంకీర్తన సోని శివశ్రీ మరి లక్ష్మి భాగ్యశ్రీ రాజశ్రీ విజయ్ ప్రత్యూష మరి అదేవిధంగా షారోన్ మనోహర్ ఇమానియల్ ప్రేమ్ ఆదిత్య విజయ్ అదేవిధంగా ఉదయబాబు రవితేజ రాజ్ కుమార్ డానీ సుష్మా హర్ష దీనా బ్లెస్సి నినానిస్సి మా యవనస్తుల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా వాళ్ళ అవసరతలు నువ్వు తీర్చుతండి. ప్రభు వాళ్ళ చదువులు దీవించుతండి. వారి చదువుల్లో ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు దయచేయమని తండ్రి. కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వాలి తండ్రి. ప్రభు వాళ్ళకి పెళ్ళిళ్ళు ప్రభు వారికి మంచి భర్తలను భార్యలను వారికి దయచేయతండి. అదేవిధంగా వారి చదువుల్లో వారికి సహాయం చేయతండి. కొంతమంది ఇంకా రక్షణ పొందలేదు తండ్రి. వారికి రక్షణ దయచేయతండి. ప్రభా కనికరించి తండ్రి. ప్రభా నీ కృప కనికరములు వారి మీద ఉండనివ్వు తండ్రి. మరి తల్లిదండ్రులు పిల్లలు ఇదిగో తండ్రి మరి రక్షణ పొందాలని ఎంతగానో ఆశపడుతున్నారు తండ్రి. ఆశగల ప్రాణాన్ని సంతృప్తిపరిచే దేవుడు నువ్వే తండ్రి. కనుక మా యవనస్తులందరినీ నువ్వు దీవించి తండ్రి ఆశీర్వదించి తండ్రి. అదేవిధంగా మరి 2024 ఎలక్షన్స్ ప్రభా మరి కొంతమేర మాకు అనుకూలంగా వచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. మరి బీజేపీకి ఇంకా సంపూర్ణ మెజారిటీ రానందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభా మరి ఇటువంటి మరి క్రైస్తవ వ్యతిరేక చట్టాలు చేయకుండా మోడీని నువ్వు ప్రధానమంత్రిగా నువ్వు కట్టడి చేయి తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభా ఎంతో మరి కక్ష రాజకీయాలు భారతదేశంలో జరుగుతున్నాయి తండ్రి. ప్రభా ఎవరిని హరాస్ చేయకుండా ప్రభా నీ కాపుదలు అందరికీ దయచేతండి. అన్ని కూడా న్యాయము భారతదేశంలో ప్రతి చోట కూడా న్యాయం జరిగేటట్టు సహాయం చేతండి. అదేవిధంగా ప్రభా మరి రాహుల్ గాంధీ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ప్రతిపక్ష నేతకు దీవించి తండ్రి. ప్రభా అతడు తండ్రి ధైర్యం కలిగి ప్రభా మరి మరి ఇతరులు ప్రజల విషయంలో మరి ప్రతిపక్ష నేతగా తను డ్యూటీస్ చేయడానికి సహాయం చేయండి. ప్రభా నువ్వు చేసిన మేలులన్నిటి బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా మా సంఘమును బట్టి మంచి సంఘం మాకు ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు తండ్రి. ప్రభా సంఘంలో ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి ఎంత శ్రేష్టమైన సంఘంలో మమ్మల్ని భాగస్తులు చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుని ఎల్లప్పుడూ మమ్మల్ని మేము తగ్గించుకుని తండ్రి బూడిదలో మూతి పెట్టుకుని ప్రభా మేము జీవించడం మాకు నేర్పు తండ్రి. ప్రభా అదేవిధంగా ప్రభా మా సంఘం విషయంలో ప్రభా నువ్వు దీవించి తండ్రి. మా సంఘము నిన్ను సంతోషపెట్టే సంఘము ఉండేటట్టు సహాయం చేయండి. మా సంఘము నిన్ను మహిమపరిచే సంఘము ఉండేటట్టు సహాయం చేయండి. అటువంటి జీవితం మాకు అందరికీ దయచేయమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని క్రీస్తు నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రేయర్ ఇక్కడితో ముగిసింది. థ్యాంక్ యూ బ్రదర్.